మాట్లాడతలేదు కదా. మనం యెషయా గ్రంథంలో మనం ఇక్కడ గమనించినట్లయితే చూడండి ఎంత చక్కటి మాట మనకు కనిపిస్తుంది. ఏదంటే 6వ వచనము అనుకుంటాం. 6వ వచనం మనం గమనిస్తే, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుంది, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను, యెహోవా మనందరి దోషమును అతని మీద మోపెను అనేటువంటి మాట మనం చూస్తుంటున్నాం. అంత మాత్రమే కాక యేసు ప్రభువారికి ఎలా ఉన్నాడంటే, గొర్రె బొచ్చు కత్తిరించిన వాడి యొక్క ఎలాగ మౌనంగా ఉందో అలాగ ఆయన మౌనంగా ఉన్నాడు అనేటువంటి మాటను కూడా ఇక్కడ మనము చూస్తూ ఉంటున్నాం. సో ఆయన మౌనంగా ఉన్నాడు. 7వ వచనం చూడండి, అతను దౌర్జన్యమునందెను, బాధింపబడినను అతను నోరు తెరవలేదు. వదుకు తేబడి గొర్రె పిల్ల బొచ్చు కత్తిరించి వాని ఎదుట గొర్రె మౌనంగా ఉండినట్లు అతడు నోరు తెరవలేదు. మౌనంగా ఉన్నటువంటి యేసు ప్రభువారు తిరగబడకుండా ఆయన బొచ్చు కత్తిరించి వాళ్ళ ఎదుట గొర్రె పిల్ల ఎలాగ ఉంటుందో అలాగే మౌనంగా ఉండి మన పాప భారాన్ని అంతటి కూడా యేసు ప్రభువారి సెలవులో మోసినట్లుగా మనకు కనిపిస్తుంది. ఆ ప్రభువారు అంత పేషెన్స్ ఎదుర్కొంటూ కూడా ఆ బాధను అనుభవిస్తూ కూడా చేస్తున్నటువంటి ప్రార్థన ఏంటంటే, తండ్రి మీరు ఏం చేయించున్నారు ఎరుగు కనుక వీరిని క్షమించుము. ఇలాగుందా? నేను అనుకుంటా ఈ వాక్యం చెప్పడానికి కూడా నేను యోగ్యుడిని కాదు. ఈ మాట పలకడానికి కూడా నాకు ఏమంటారు సామర్థ్యత లేదు. నేను అంత వ్యక్తిని కాదనుకుంటాను. ఎందుకంటే మొన్న జరిగిన ఇన్సిడెంట్స్ బట్టి ఒక రకమైన కోపం వచ్చింది బ్రదర్ని అలా చేయడం. కానీ దేవుడు వెంటనే మనతో మాట్లాడు. దేవుని చిత్తం, దేవుని ప్రణాళిక ఏదో ఉంది. దేవుని అధికారములకు మనం ఒప్పుకోవాలి. ఇంతకాలం కాపాడగలిగిన దేవుడు ఇప్పుడు అప్పగించాడంటే దేవుని ప్రణాళిక ఉంది. కాబట్టి మానవులుగా క్రైస్తత్వంగా మనం అందరూ కూడా సో ఈ లోకంలో మనము ఇతరులను క్షమించేటువంటి గుణాన్ని లేదా అది కలిగి ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశమై ఉంది. మనం అందరి కొరకై ప్రార్థించవలసినటువంటి వారమై ఉన్నామని దేవుడి వాక్యం మనకి సెలవిస్తుంది. 5వ అధ్యాయము 44 మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాం. చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనం. నేను మీతో చెప్పినదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని విమర్శించు వారి కొరకు ప్రార్థన చేయండి. ఎంత మంచి మాట. సో ప్రియమైన దేవుని ఇక్కడ అంటాడు, నేను మీతో చెప్పినదేమనగా మీ పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు. మన పరలోకమందున్న తండ్రికి కుమారులుగా ఉండాలి అంటే ఉండునట్లు అని రాశారు. ఉండాలంటే మీ శత్రువుని ఏం చేయాలి? మీరు ప్రేమించండి, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి. ఆయన చెడ్డవారి మీదను మంచి వారి మీదను తన సూర్యుని ఉదయింపచేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. ఎంత మంచి మాట. ప్రేమైన దేవుని సంగమ దేవుని బిడ్డలు మాటలు గమనించినప్పుడు మనము పరలోకమైన తండ్రికి కుమారులుగా మనం ఉండాలంటే మనం ఏం చేయాలంటే మన శత్రువుని ఏం చేయాలంట? ప్రేమించాలి, క్షమించాలి, వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. అందుకే ఇక్కడ అంటాడు, సో ఆయన మిమ్మల్ని హింసించు వారి కొరకు ఏం చేయాలంట? ప్రార్థన చేయండి. హింసించేటువంటి వారి కొరకు ప్రార్థన చేయాలంట. ఎంత కష్టంగా ఉంటుంది కదా. కొన్నిసార్లు మన కుటుంబంలోనే మనకు ఎవరైనా వ్యతిరేకమైన రీతిగా ప్రవర్తించినప్పుడు మనము ఏమాత్రం కూడా ఆలోచన చేయక వెంటనే మనము అనేకమైనటువంటి మాటల చేత మనము వాళ్ళని దూషిస్తాం, వాళ్ళని నిందిస్తాం. సో అలాంటి మన దగ్గర దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, మీరు క్షమించండి, వారి కొరకు ప్రార్థన చేయండి అనేటువంటి మాటలు మనం చూస్తూ ఉంటున్నాం. అలాగే యేసు ప్రభువారు నేర్పించిన విధానం మనకేంటంటే, యేసు ప్రభువారు మనకు నేర్పించింది ఏంటంటే క్షమించేటువంటి గుణాన్ని మనం కలిగి ఉండాలని, ప్రేమించే గుణాన్ని మనం కలిగి ఉండాలని, ఇతరుల కొరకు ప్రార్థన చేసేటువంటి గుణాన్ని కలిగి ఉండాలని, శాంతిని మనం కోరుకునేటువంటి వారుగా మనం ఉండాలని, దేశాన్ని కొరకై దేశ రక్షణ కొరకై మనం ప్రార్థించే వారుగా ఉండాలనేది దేవునికి ఉద్దేశమై ఉంది అనేది దీన్ని బట్టి మనకు తెలుస్తుంది. ప్రేమైన దేవుని సంగమ దేవుని బిడ్డలారా, అలాగే మనం గమనించినప్పుడు మరి మత్తయి సువార్త 6వ అధ్యాయాన్ని కూడా మనం చూద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం కూడా 14-15 వచనంలో ఒక మాట మరి మత్తయి రాస్తారు.
6వ అధ్యాయం 14 చదవండి గట్టిగా. మనుషుల అపరాధములను మీరు క్షమించినడలా మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. మీరు మనుషుల అపరాధములు క్షమింపకపోయినడలా మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు. చూసారా ఎంత మంచి మాట. సో నిజంగా లేఖనములు అన్ని కూడా మనం గమనించినప్పుడు మనతో సూటిగా స్పష్టంగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. పరలోక ప్రార్థన మాకు నేర్పించి ప్రభు అని శిష్యులు అడిగినప్పుడు ప్రభు నేర్పినటువంటి ప్రార్థనలో ఈ మాటలు మనకు కనిపిస్తాయి. సో ఈ మాటలు మనము గమనించినట్లయితే మనము ఆ రీతిగా క్షమించేటువంటి వారుగా మనం ఉండాలన్నాడు. మీ రుణస్థులను మా రుణములను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను క్షమించు కదా. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను క్షమించుము. మమ్మల్ని శోధంలోని తేక దుష్టు నుండి మమ్మల్ని తప్పించుము. మనుషుల అపరాధములను మీరు క్షమించినడలా మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. హల్లెలూయా. పాపను క్షమించడానికి ఆయనకు అధికారం కలిగి ఉన్నాడు. సో కాబట్టి మనము పరలోకపు తండ్రి మన పాపమును క్షమించాలంటే మన మిత్రులను కూడా క్షమించాలి, ప్రేమించాలి అనే మాటను మరి యొక్క భక్తుడు మరి శిష్యుడి లేఖనాల్లో మనకు తెలియజేస్తూ ఉంటున్నాడు. మరి ఆ 15వ వచనం కూడా మీరు మనుషుల అపరాధమును క్షమింపక పోయిన ఎడలా కదా. ఒకవేళ మనం క్షమించలేదు అనుకో, మనం అలాగే శత్రుత్వం పెట్టుకున్నాం అనుకో, అలాగే మనం కోపం పెట్టుకున్నాం అనుకో, వాళ్ళ సమాధానం లేకుండా ఉన్నాం అనుకో, అప్పుడేమైందంట మీరు మనుషుల అపరాధాలు క్షమించకపోయినడలా మీ తండ్రి మీ అపరాధములను క్షమింపడు. అంతే బైబిల్ చెప్తుంది చాలా స్పష్టంగా. ప్రియమైన దేవుని సంగమ దేవుని కూడా 30వ కీర్తనలో నీ కోపము ఎక్కడ ఉండాలంట? ఉదయం ఉంటే సాయంత్రము సూర్యుడు అస్తమించేంత వరకే ఉండాలంట. మరి ఉదయం సూర్యుడు అస్తమించే లోపల నీ కోపముని నువ్వు తీసేసుకోవాలి. బైబిల్ చెప్తుంది మానవుని కోపము దేవుని యొక్క నీతిని నెరవేర్చదు. నువ్వు కోపంగా ఉండి అలాగనే జీవించాలంటే అది దేవుని నీతి నెరవేర్చదు. అందుకే మన నీతి ఎలా ఉండాలంట? మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఇక్కడ గమనిస్తాడంటే శాస్త్ర పరిశీలక నీతి కంటే నీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యములో ప్రవేశించలేరని మీతో చెప్పుచున్నాను. ఎంత చక్కగా ఇక 5వ అధ్యాయము 20 వచ్చిన ఈ మాట రాశారు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో. శాస్త్ర నీతి కంటేను పరిశీలన నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపలేరని మీతో చెప్పుచున్నాను. అనగా శాస్త్ర నీతి పరిశీలన నీతి ఏంటంటే వాళ్ళంతా కూడా అవినీతిగానే జీవిస్తారు, అధికారం చెలాయించడానికే చూస్తారు, వారే మాట చెల్లాలని చూస్తారు, వారే అన్నింట్లో కనపడాలని చూస్తారు, వారే అన్నింట్లోనే ఉండాలని చూస్తారు, అందరూ మమ్మల్ని గౌరవించాలని చూస్తారు, వారు మాత్రం ఏమి ఇలాంటిది శాస్త్ర పరిశీలక నీతి. కానీ అది కాదు దేవుడు కోరుకుంటున్నాడు, ఆ నీతి కాదు. సో వారి నీతి కంటే కూడా మీ నీతి అధికం కాకపోతే అధికం కానిలా మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపలేరని మీతో చెప్పుచున్నాను అంటాడు ప్రభు. కాబట్టి నీతి దేవుని యొక్క మానవులకు కోపము దేవుని నీతిని నెరవేర్చలేదు. కాబట్టి మనం కోపంగా ఉండకుండా మనము ప్రేమించేటువంటి వారుగా, క్షమించేటువంటి వారుగా, ప్రభుని వైపును మనం చూసి నడిచేటువంటి వారుగా మనం ఉండాలని ప్రభునామములో నేను మనవి చేస్తుంటున్నాం. కాబట్టి నిజంగా మనము అపొస్తలుల కార్యములు మనం గమనించినప్పుడు 7వ అధ్యాయం 6వ వచనంలో మన భక్తులైనటువంటి స్టెఫెన్ గురించి కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. నీతిమంతుని జ్ఞాపకం చేసుకోవాలంటే ఆశీర్వాదకారము. స్టెఫెన్ కూడా మన కొరకై ఆయన చేసిన విజ్ఞాపన మనకు ఇక్కడ కనిపిస్తుంది. చూడండి 7వ అధ్యాయం 60 వచనము 59 60 వచనం అనుకుంటాం. అపొస్తలుల కార్యం ప్రభువా వారి మీద ఈ పాపం మోపకమని గొప్ప శబ్దంతో పలికెను. ఈ మాట పలికి నిద్రించెను. సౌలు అతని చావునకు సమ్మతించెను. పౌలు సౌలుగా ఉన్నప్పుడు స్టెఫెనుకు సావుకు సమ్మతించాడు. ఆయన కూడా దాంట్లో ఒక వ్యక్తిగా ఉన్నాడు.
అంటే ఇక్కడ గమనించింది ఏంటంటే స్టెఫెన్ అయినటువంటి దేవుని యొక్క శిష్యుడుగా లేదా దేవుని యొక్క పరిచయం చేసేటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి ఈ యొక్క స్టెఫెన్ కూడా మనం గమనించినప్పుడు ప్రభువా వీరి మీద ఈ పాపమును మోపకమనే గొప్ప శబ్దంతో పలికెను. ఆయన కూడా పలికాడు. ప్రభు వైపులో చూశాడు, ప్రభులో ఉన్నాడు, ప్రభు వాక్యాన్ని బోధించే వ్యక్తిగా ఉన్నాడు. దేవుని యొక్క స్వార్థను మోసుకొని వెళ్ళినటువంటి వ్యక్తిగా స్టెఫెన్ మనకు ఉన్నట్లుగా కనిపిస్తుంది. అలాంటి దైవజనుడు కూడా దేవుని మార్గంలో నడిచి ఆయన రాళ్లతో కొట్టి చంపుతున్నప్పుడు దేవుని వైపును చూసి ప్రభువా ఈ పాపం వీరి మీద మోపకము. యేసు ప్రభువారు పలికిన తండ్రి మీరేం చేయించున్నారు ఎరువులు కనుక వీరిని క్షమించమని ఎలాగ చెప్పగలిగాడు, అలాగనే స్టెఫెన్ కూడా చెప్పగలిగాడు. ఈరోజు నీవు నేను కూడా చెప్పగలిగినటువంటి భక్తి విశ్వాసము ప్రార్థనలో మనము ఎదగవలసిన వారమై ఉన్నాం. చాలా వరకు క్షమించలేని జీవితాలు, క్షమించలేనటువంటి కుటుంబాలు, వ్యక్తులు, ఆఫీసులో కావచ్చు, ఫ్యామిలీలో కావచ్చు, మందిరంలో కావచ్చు, సమాజంలో కావచ్చు, మనం చాలా చూస్తున్నాం. రోజు టీవీలో పేపర్లో చూస్తున్నాం. కోపం పెంచుకొని, శత్రుత్వం పెంచుకొని, చంపితే కాగా నిద్రపోనన్నట్లుగా నటిస్తూ ప్రవర్తిస్తూ ఉంటారు, జీవిస్తూ ఉంటారు. దానివల్ల శత్రుత్వం అధికమవుతుంది తప్ప మనుషుల్లో ఏమాత్రమూ సమాధానం ఉండదు, నెమ్మది ఉండదు. ప్రేమైన దేవుని సంగమ, దేవుని బిడ్డలారా, కాబట్టి దేవుని యొక్క లేఖనాల్లో మనం గమనించినప్పుడు నిజంగా మనము క్షమించేటువంటి గుణాన్ని మనం కలిగి ఉండాలని మనం లేఖనాల ద్వారా మనం నేర్చుకుంటున్నాం. నేను ఒక వచనాన్ని చెప్పి నేను ముగిస్తాను. నిజంగా లేఖనాలు అన్నింటిలో కూడా మరి ఇదిగా మనం చూస్తూ ఉంటున్నాం. అందరినీ కూడా మనం క్షమించేటువంటి గుణాన్ని కలిగి ఉండాలి. ఒక వచనం నేను చెప్తే నాకు ఇచ్చిన సమయం అయిపోయింది. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 7-8 వచనాల్లో ఒక మాటను మరి యోహాను గారు రాసినటువంటి మాటను మనం చూద్దాం. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 7-8 వచనాల్లో మూడవ అధ్యాయం 7 వచనాలు చిన్నపిల్లలు 5వ వచనం చదువుతాను. పాపములు తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను. ఆయనందు పాపమేమీ లేదు. ఆయనందు నిలిచి ఉండేవాడు ఎవడును పాపము చేయడు. పాపం చేయవాడు ఎవడును ఆయనను చూడడును లేదు, ఎరుగును లేదు. చిన్నపిల్లారా, ఎవరిని మిమ్మల్ని మోసపరచనీయకుండా ఆయన నీతిమంతుడై ఉన్నట్టు నీతిని జరిగించి ప్రతివాడును నీతిమంతుడు. అపవాది మొదటి నుండి పాపము చేయించున్నాడు కనుక పాపం చేయవాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమైంది. హల్లెలూయా. అపవాది యొక్క క్రియలను లయపరచడానికి దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యాడు. అందుకొరకే యేసు ప్రభువు మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు అక్కడ ఉన్నటువంటి మాట ఏంటంటే, ఆయన తను ప్రేమించే వారి కొరకు ఏమి దాచాడో అవి కంటికి కనపడలేదు, హృదయానికి గోచరం కాలేదని రాయబడి ఉంది. ఒకవేళ అలా తెలిసిందే మనిషి కుమారుని సిలువ వేయక పోయి ఉందరు అని రాయబడింది పైన వచనాలు మనం గమనించినట్లయితే. 8-9 వచనాలు మనం చూస్తే అనగా యేసుక్రీస్తు ప్రభువారు మనందరి కొరకై అనగా అపవాదికుల లయపరచడానికి కొరకై ఆయన దేవుని కుమారుడుగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన మనందరి నిమిత్తమై సిలువలో మరి తన ప్రాణాన్ని పెట్టాడు. కాబట్టి ప్రభువారు మనకు చెప్పినటువంటి మాట ఏంటంటే, తండ్రి మీరు ఏం చేయిస్తున్నారు ఎరుగురు కనుక వీరిని క్షమించి. తన ప్రాణం తీస్తున్న వారిని, కొడుతున్న వారిని, తను హింసిస్తున్న వారిని, గడ్డం పెట్టుకొని లాగుతున్న వారిని, ఉంచిన వారిని, హేళనగా మాట్లాడిన వారిని, సనిగిన వారిని, కొనిగిన వారిని, చీట్లు వేసుకుని వస్త్రాలు పంచుకున్న వారిని అందరినీ క్షమించాలి యేసు ప్రభువారు. మనం రక్త సంబంధాలు క్షమించకపోతే ఎలాగా? మన సంఘంకి వచ్చే వారిని క్షమించలేకపోతే ఎలాగా? మన కొరకు విజ్ఞాపన చేసే దైవ సేవకులను క్షమించలేకపోతే ఎలాగా? మనం ఒకసారి పరీక్షించుకొని దేవుని ఎదుట మనం ఒప్పుకుందాం. దేవుడి మాటలు మన వెనుకలో దీవించును గాక. ఆమేన్. మాస్టర్ గారు చెప్పినట్టుగా మనుషుని యొక్క పాపమును మోసుకొని పోయిన దేవుని గొర్రె పిల్లగా మనకు కనపరచబడుతూ ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా సిలువలో ఆయన పలికిన 7 ప్రాముఖ్యమైనటువంటి మాటలు చాలా విలువైనవి. అవి ప్రతి మానవుని జీవితానికి మార్గదర్శకమై ఉన్నటువంటి సత్యాన్ని మనకి కనపరచబడుతూ ఉంది. మరి సమయం ఇచ్చిన పాస్టర్ గారికి వందనాలు. మీ అందరికీ కూడా
ఈ శుభ శుక్రవారపు శుభదినములు తెలియజేస్తూ ఉన్నారు. 23వ మన లూకా సువార్త 23వ అధ్యాయము 43వ వచనంలో మనకి కనపరచబడుతున్నటువంటి వచనం ఏంటంటే, నేడు నీవు నాతో కూడా ఎక్కడంటండి పరదైసులో ఉండు. ఈ దొంగ యేసుక్రీస్తు ప్రభుకు అటుప్రక్క ఇటుప్రక్క ఉన్నటువంటి ఇద్దరు దొంగలు ఉన్నారు. అందులో ఒక దొంగ ప్రభుతో అంటున్నాడు, నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు పాపినైన నన్ను జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. ఈ పాపినైనటువంటి ఈ ఘోరమైన వ్యక్తిని జ్ఞాపకం చేసుకోమని అతను పలుకుతున్న మాటలో చాలా ఆ యొక్క వేదన, మరి ముఖ్యంగా పశ్చాత్తాపము, మరి ముఖ్యంగా అతనిలో కలిగిన మార్పుని మనం గమనిస్తూ ఉన్నాం. పిల్లరా, క్రైస్తవ జీవితంలో ఎన్నో క్రిస్మస్లు, ఎన్నో గుడ్ ఫ్రైడేలు, ఎన్నో ఈస్టర్లు మనం ఎన్నో చూస్తూ వస్తూ ఉన్నాం. కానీ ఇలాంటి మార్పు దేవుడు మనల్ని కోరుతున్నది ఏంటంటే, ఒక్క క్షణములో మార్పు చెందినటువంటి ఈ దొంగ, ఒక్క క్షణములో తన జీవితాన్ని మార్చుకున్నటువంటి ఈ దొంగ, తన జీవితంలో కలిగిన పరిణామాన్ని ఇంతకు ముందు మత్తయి సువార్తలో మనం చూస్తే ఇతను కూడా యేసుక్రీస్తు ప్రభువుని దూషించిన వారిలో ఉన్నాడు. దూషించబడినటువంటి వారిలో అనేకులు ఉన్నారు. ఆ వ్యక్తులందరిలో కలిపి ఇతను కూడా ఉన్నాడు. కానీ ఇతనిలో కొంత పరిణామం జరిగింది, ఇతనిలో కొంత మార్పు జరిగింది. మనం ఒకసారి మత్తయి సువార్తను మనం పరిశీలించినట్లయితే 27వ అధ్యాయము 44వ వచనములో, మత్తయి సువార్త 27వ అధ్యాయము 44వ వచనం, ఆయనతో కూడా సిలువ వేయబడిన బందిపోటు దొంగలు ఎంతమంది ఉన్నారు? ఆయనతో పాటు సిలువ వేయబడినటువంటి వారు ఎంతమంది ఉన్నారండి? దొంగలు ఇద్దరున్నారు. ఈ దొంగలు అనేది వ్రాయబడి ఉంది, కానీ దొంగ అనేది వ్రాయబడలేదు. ఇక్కడ ఈ దొంగలు అలాగే ఆయనని ఏం చేశారంట? నిందించారు. క్రీస్తునందు ప్రియమైనటువంటి సంఘమా, ప్రియ బిడ్డలారా, అక్కడ పై భాగంలో ఇంకా మనం చూసినట్లయితే 39వ వచనంలో చూస్తే అక్కడ అనేకులు చూడమ్మా, అమ్మా ఒక్క నిమిషం ఉండు, 27:39, ఆ మార్గమున వెలుచుండిన వారు తలలు ఊచుచు దేవాలయమును పడగొట్టి 3 దినములలో కట్టువాడా, నిన్ను నీవు రక్షించుకొనుము, నీవు దేవుని కుమారుడు అయితే సిలువ మీద నుండి దిగుమని చెప్పుచు ఆయనను దూషించింది. ఇంకా అలాగే శాస్త్రులను పెద్దలను అపహసించిరి. ఈడు ఇతరులను రక్షించాడు, కానీ వీడు మాత్రం రక్షించుకొనలేడని. దేవునికి మహిమ కలుగును గాక. ఈ మాట ఇట్లానే ఉంచమ్మా. దావీదు కీర్తనలో 109వ అధ్యాయము 25వ వచనం. దావీదు కీర్తనలో 109 25వ వచనం. వారి నిందలను నేను హాస్పదుడనైతిని, వారు నన్ను చూసి వారి తలలను ఊసెదరు. వారి తలంతా ఊపుతూ, హేళన చేస్తూ, అపహాస్యము చేస్తూ ఆయనని నిందిస్తూ ఉన్నారు. ఏమని? వీడు రక్షించుకోలేడు, కానీ ఇతరులను మాత్రము రక్షిస్తాడు. అప్పటికే ఆయన శ్రమ పొంది ఉన్నాడు. అప్పటికే ఆయన సిలువలో ఆయన కొరడాతో
దెబ్బలు తిని ఉన్నాడు. ఆ కొరడ ఒక ప్రత్యేకమైనటువంటి విధానంలో నిర్మితం చేయబడినటువంటిది. ఏనుగు దంతములతో నిర్మితం చేసి దాన్ని చేపలు కట్టే గాలముల వలె నిర్మించి దానికి సీసపు పెంకతో పొదిగి నిర్మించబడినటువంటి కొరడ. ఆ కొరడాతో కొడితే ఆ వీపు మీద సాళ్ళ వలె భూమిని దున్నినప్పుడు సాళ్ళు ఏ రీతిగా నాగలితో దున్నినప్పుడు సాళ్ళుగా ఉన్నాయో ఆ రీతిగా వీపంతా కూడా ఆ సాళ్ళ వలె నాకు అనిపిస్తూ ఉంటుంది. అవి కొట్టి లాగినప్పుడు మాంసపు ముద్దలు బయటకు వచ్చినట్టుగా కనపరచబడుతూ ఉంది. ప్రియబిడ్డ, ఆయనలో ఏ దోషము లేదని పొంతి పిలాతు సెలవిస్తూ ఉన్నాడు. ఆయనలో దోషం కనపడతలేదన్నాడు. కానీ హింస పొందటానికి ఆయన సిద్ధపడి ఉన్నాడు. ఆయన శ్రమలు పడ్డాడు, హింసింపబడ్డాడు, గుద్దబడ్డాడు, ఉమ్మివేయబడ్డాడు. ఆ నెత్తి తల మీద కిరీటం, ముండ్ల కిరీటం, పినాకిని అనేటువంటి ఒక తీగ, పినాకిని అనేటువంటి తీగ రమరాని 1.5 ఇంచు పొడవు ఉండేటువంటి దృఢమైన ముళ్ళు, గట్టిగా ఉంటుందంట. ఆ తీగ అల్లి ఆ తల మీద పెట్టి అదిమినప్పుడు ఆ ముళ్ళు లోపలికల్లా గుచ్చుకున్నాయట. మన చేతికి ఏదైనా చిన్న దెబ్బ తాకితే, మన కాళ్ళకి ఏదైనా చిన్న ముళ్ళు గుచ్చుకుంటే ఓర్చుకోలేదు. కానీ ఆయన దేహమంతా కూడా దున్నబడ్డప్పటికీ, ఆయన దేహమంతా కూడా కొరడా దెబ్బలతో కొట్టబడినప్పటికీ, ఆయన దేహమంతటి మీద ఆయనను గుద్దుతూ, పిడిగుద్దులు గుద్దుతూ ఆయన హింసించినప్పటికీ కూడా ఆయన ఏమారు కూడా మాట్లాడలేదు. రెండవదిగా ఆయన సిలువ వేయబడ్డప్పుడు ఆయనను దూషిస్తున్నటువంటి ప్రజలు, మనం ఒక్కొక్కసారి మనకి కొన్ని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. మన ఇంట్లో మనం ఏదైనా కొంచెం బాధలో ఉన్నప్పుడు, మనం ఏదైనా కొంచెం దుఃఖంలోనో వేదనలోనో ఉన్నప్పుడు మనల్ని ఎవరైనా అపహాస్యంగా మాట్లాడితే మనకి ఎక్కడ కోపం వస్తుంది. వెంటనే వాళ్ళ మీద రియాక్ట్ అవుతాం. కానీ యేసు ప్రభు ఒక మాట అంటున్నాడు, తండ్రి వీరేం చేయించున్నారు, వీరు ఎరగకై ఉన్నారు, వీరిని. ఆమేన్. ఈరోజు మనం రెండవ మాటలో ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఆ మాట రెండవ దొంగ కూడా ఆయనని దూషించినప్పటికీ, హేళన చేసినప్పటికీ, ఆయనని అనేక విధాలుగా నిందించినప్పటికీ కూడా ఆ మొట్టమొదటి క్రీస్తు యేసు పలికిన మొట్టమొదటి మాట అతని మార్పుకు కారణమైంది. మన జీవితంలో మార్పుకు కారణం ఏమైనా ఉందా? ఇలాంటి క్రిస్మస్, ఇలాంటి మనం గుడ్ ఫ్రైడేలు, ఈస్టర్లు ఎన్నో వస్తూ ఉన్నాయి, పోతూ ఉన్నాయి. కానీ మనలో కావలసినది క్రీస్తు మాదిరి. క్రీస్తు యేసు ప్రభు మనకు ఉంచిన ఆ మాదిరి మనం కలిగి ఉన్నామా అనేటువంటిది మనకి క్వశ్చన్ మార్క్ గా కనపరచబడుతుంది ప్రియులారా. ఎందుకంటే ఆ దొంగలో మార్పు, ఈయనని ఎంతగా హింసించిన, ఈయనని ఇంతగా అనేకులు నిందించినా కూడా ఇతనికి ఏ విధమైన కోపము లేకుండా దేవునిని స్తుతిస్తున్నాడు. అయ్యా నన్ను కరుణించమంటలేదు, అయ్యా నాకు ఈ శిలువ శ్రమ నుంచి విడుదల అయ్యాను అంటలేదు. నేనేమంటున్నాడంటే, ఆయనను నిందించిన వారిని, ఆయనని హింసించిన వారిని, ఆయనని అనేక విధాలుగా శ్రమల పాలు చేసిన వారిని క్షమించమని ప్రార్థన చేస్తున్నాడే. ఈయన నిజంగా దేవుని కుమారుడే అని అప్పుడు అతని జీవితంలో మార్పు, పశ్చాత్తాపము, మారు మనసు, క్షమాపణ గుణం కలిగి అప్పుడు రెండవ దొంగతో ఈ మాట్లాడుతున్నాడు. ఇదిగో మనకైతే ఈ శ్రమ, మనకైతే ఈ శిలువ మరణము మనకిది క్షమము, మనకిది న్యాయమే. ఎందుకంటే దొంగ అనేటువంటిది వాడి హింసకుడు, వాడు ఒక క్రూరుడు, వాడు నరహంతకుడు. కాబట్టి వాడికి శిలువ శ్రమ కలిగిందనేటువంటి సత్యాన్ని కనపరచబడుతూ ఉంది. కానీ ఈయనకు ఆయనలో ఏ దోషము లేదు కాబట్టి ఈ శ్రమ ఈయనకు తగినది కాదు. హల్లెలూయా. ఈ రోజున మన జీవితంలో ఇలాంటి మార్పు కావాలంటున్నాడు దేవుడు. ఇలాంటి పశ్చాత్తాపం కావాలంటున్నాడు దేవుడు. నీ మనసులో, నీ హృదయంలో, నీ కుటుంబంలో ఈ పశ్చాత్తాప జీవితం ఉండాలనేటువంటి ప్రశ్నిస్తున్నాడు.
ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు శిలువలో ఆయన ఎంత హింసింపబడ్డప్పటికీ కూడా ఆయనలో ఈ పశ్చాత్తాపపు మనసు కలిగిన ఈ మాట తన మొదటి దొంగ మాట్లాడిన మాటకి రియాక్ట్ గా రెండవ దొంగ మాట్లాడుతూ ఉన్నాడు. అయ్యా, నీవు నాతో నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోయ్యా. నేను మీతో వస్తానని లేదు, ఆయన అంటున్నాడు, నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా. నీవు ఆ ప్రార్థన జీవితాన్ని కలిగి ఉన్నావా? నీ కుటుంబం ఆ జీవితాన్ని కలిగి ఉందా? ఎన్నో క్రిస్మస్లు ఎన్ని వస్తూ ఉన్నాయి పండుగలు. ఈ పండుగలన్నిటికీ కూడా సరైనటువంటి విధానంలో దేవునితో నీ గడుపుతున్నావా? ప్రియ బిడ్డ, ప్రియ విశ్వాసి, పరదైస్సులో ఉండటానికి దేవుడు అతనికి ఒక వీసానిచ్చాడు, తీసుకొని వెళ్తూ ఉన్నాడు ఆయన్ని. ఇప్పుడే నీ పాపాలు క్షమించబడ్డాయి అన్నట్టుగా. మరి నీవు సిద్ధపడ్డావా? సిద్ధపడిన హృదయంతోను, సిద్ధపడిన మనసుతోను, పశ్చాత్తాప హృదయంతో ఆయనను వెంబడించి, ప్రభువా ఒకవేళ ఇప్పుడు నీ వస్తే నేను నీతో కూడా ఉంటానయ్యా అన్నటువంటి ఆ దృఢమైన విశ్వాసము నీకుందా? ఆ దొంగ పశ్చాత్తాపం, ఆ మొట్టమొదటి మాట, ఆ మాట ద్వారా తన జీవితంలో మార్పును కలిగించింది, తన జీవితంలో పశ్చాత్తాపాన్ని కలిగించింది. నిజంగా ఈయన దేవుని కుమారుడే అని అతడు నమ్ముచూ విశ్వసిస్తూ అయ్యా అంటున్నాడు. ఇప్పుడే నువ్వు నాతో కూడా వస్తున్నావని పరదేశకు ఆయన్ని తీసుకుని వెళ్ళాడు. ప్రియమైన బిడ్డ, ప్రియమైన సంఘమా, ప్రియ కుటుంబమా, ఆలోచించండి. 2 కొరింథీ పత్రికలో ఒక మాట అంటూ ఉన్నాడు. 2 కొరింథీ 12:3 4 అపోస్తలుడైన పౌలు 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 3-4 చూడండి. అట్టి మనుష్యుని నేను ఎరుగుదును, అతడు పరదేశంలోనికి కొనిపోబడి వశింపశక్యము కాని మాటలు వినెను. ఆ మాటలు మనుష్యుడు పలకకూడదు. అతడు శరీరముతో కొనిపోబడినో శరీరము లేక కొనిపోబడినో నేను ఎరుగను, అది దేవునికే. పరదేశంలోనికి తీసుకొని పోయాడు. నేను ఎరుగుదును, కానీ ఆయన శరీరము ఎలాగున్నాడు అనేటువంటి నేను చూడదు, ఎట్లా వెళ్ళాడు అనేది. ప్రియమైన బిడ్డ, ప్రియమైన సహోదరు, సిద్ధపాటైనటువంటి మనసు కావాలి, సిద్ధపాటైనటువంటి హృదయం కావాలి, పశ్చాత్తాపపు హృదయం కావాలి. దేవునితో కలిసి దేవాని మొరపెట్టగలిగే మనసు, మొరపెట్టగలిగే హృదయం కావాలి. ఇవాళ రేపటి దినాల్లో చూస్తే ఆర్టిఫిషియల్ ప్రేయర్ కూడా మనిషిని కలిగి ఉంటుంది. మనుషులు చూస్తున్నారా? మనుషులు చూస్తున్నటువంటిప్పుడు ఒక పద్ధతిగాను, మనుషులు చూడనప్పుడు మరొక పద్ధతిగా ప్రార్థన జీవితాన్ని కలిగి ఉంటున్నాం. అది కాదు. దేవుడు నిన్ను కోరుకుంటుంది ఏంటంటే, ఈ లోకంలో మనుషులు చూడవచ్చు, చూడకపోవచ్చు, కానీ నిన్ను ఒక నేత్రం చూస్తుంది. ఆ ఎడారిలో ఉన్నటువంటి ఆ స్త్రీకి ఎవరు సపోర్ట్ లేదు. ఆ ఎడారిలో ఉన్నటువంటి ఆ స్త్రీ ఎవరు తనకి ఆదరణ చేసేవారు లేరు. కానీ ఆమె ఏడుస్తుంది, ఆమె కన్నీరు కారుస్తుంది. ఆమెనే ఒక నేత్రం చూస్తుంది. ఆ నేత్రమే, హాగరు ఇక్కడ నువ్వేం చేస్తున్నావు? హాగరుని పలకరించిన ఆ నేత్రమే నిన్ను కూడా, నీ పశ్చాత్తాప హృదయాన్ని, నీ కన్నీటి ప్రార్థనని, నీ ప్రతి కన్నీటి బాష్ప బిందువులను తుడిచేది ఈ లోకంలో ఉన్న మనుషులు కాకపోవచ్చు, కానీ దేవుడు నిన్ను ఆదరించేవాడు ఉన్నాడు. సిద్ధపడుతున్నావా? పరదేశంలో దేవునితో కలిసి ఆరాధనలో ఉండడానికి, ఆనందించడానికి మీరు సిద్ధపడుతున్నావా? సిద్ధపడ్డావా? 1 పేతురుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనంలో ఒక మాట, అక్కడ యేసుక్రీస్తు ప్రభు పరదేశంలో ఉన్నాడు. చూడండి, 1 పేతురుకు రాసిన పత్రిక 3:19 20వ వచనం 19-20 వచనాలు కలిసే ఉంటాయి. 20వ వచనంలో ఒక మాట అంటాడు, నోవహు వాడను సిద్ధపరచబడుతున్నటువంటి దినాల్లో. అమ్మ చదవండి, గట్టి చదవండి. నోవహు దినములలో వాడను సిద్ధపరచుచుండగా
ఈ చెరలో ఉన్నటువంటి ఆత్మల యుద్ధకి ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి సువార్తను ప్రకటించారు. పరదైసులో ఉన్నటువంటి ఆ యొక్క శరలో ఉన్న ఆత్మ ఎప్పుడు ఏ కాలంలో అంటే అది ఏ కాలంలోది? నోవహు ఓడ సిద్ధపరచబడుతున్న దినాలలో ఇది. అప్పటి నుంచి ఉన్నటువంటి ఆత్మలు బంధించబడి ఉన్నాయి. ఆత్మలు అక్కడ ఉన్నాయి. వాటికి రక్షణ కల్పింపబడటానికి విశ్వాస వీరుల యొక్క ప్రార్థన ఒకటి ఉంది. ఒకసారి హెబ్రీలకు రాసిన పత్రిక చూడండి. ఒకసారి 11వ అధ్యాయము హెబ్రీ 11 13వ వచనం 11-13 వచనం. వీరందరూ ఆ వాగ్దాన ఫలమును అనుభవింపకపోయినను దూరము నుండి చూసి వందనములు చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము కలవారై విశ్వాస వీరులు వీరు. ఈ అధ్యాయంలో 11వ అధ్యాయంలో మొట్టమొదటి నుండి చూసినట్లయితే ఆది కాండములో మొట్టమొదటి ఆదాము ఏబేలు విశ్వాసులు అక్కడ నుంచి విశ్వాస వీరులు వీరు. ఈ ఆత్మలు ఎక్కడ ఉన్నాయట? పరదైసులు ఉన్నాయి. వారికి విడుదల కల్పింపబడటానికి మరి మనం కూడా సిద్ధపాటు కలిగిన మనసుతో పరదైసుకు సిద్ధపడటానికి ఆయనతో కలిసి ఉండటానికి ఇష్టపడుతున్నావా? అయ్యా ఇంకా కొద్ది సమయం ఉన్నదే, నేను కొద్ది కాలం ఇంకా భూమి మీద ఇంకా ఉంది, నా డ్యూటీస్ ఉన్నాయ్యా, నా కొడుకులు పెరగాలి, నా వాళ్ళు పెరగాలి, అప్పటి వరకు చూద్దామని అనుకుంటున్నావా? సిద్ధపడు. మరణము ఎవరిని ఎక్కడ తాకుతుందో తెలియదు. మరణం ఎవరిని ఎక్కడ సిద్ధపరుస్తుందో తెలియదు. కుమ్మరి కుమ్మరి జగతు పతిదారి చీకట మన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా. జిగటమన్నటువంటి నిన్ను ప్రార్థనతో నువ్వు ఆయన్ని ఆకర్షించుకుంటున్నావా? హాగరు అన్నిటిని చూసిన దేవుడు, హాగరు వేదనను చూసిన దేవుడు, హాగరు బాధను చూసిన దేవుడు నీ కన్నిటిని తుడవడానికి ఇష్టపడుతున్నాడు. నీ కన్నిటిని తుడిచి నిన్ను తనతో కలిసి పరదేశంలోకి తీసుకుని వెళ్ళడానికి ఇష్టపడుతున్నాడు. ఆ దొంగ జీవితంలో మార్పు కలిగింది. ఆయన మొట్టమొదట పలికిన మాట ద్వారా ఆయన జీవితాన్ని మార్చుకున్నాడు. తన బతుకుని మార్చుకున్నాడు. తన పాపపు స్థితిని ఒప్పుకుంటూ అయ్యా మొదటి వారితో చెప్తూనే తన పాపాన్ని ఒప్పుకుంటున్నాడు. అయ్యా అయ్యా ఇదిగో మనకైతే ఇది తగును, కానీ ఆయనకి ఇది తగదు. మనం దొంగలమే, హంతకులమే, నీచులమని ఒప్పుకుంటూనే నేనైతే ఒప్పుకుంటున్నానంటూ ఆయన దేశుని వైపు తేరి చూస్తూ నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. బిడ్డ, నువ్వు ఆయన చూస్తానికి ఇష్టపడుతున్నావా? ఆయనతో కలిసి ఆరాధనలో పాల్గొని ఆయన్ని కనపరుస్తూ ఆయనతో పరదేశంలో ఉండటానికి ఇష్టపడుతున్నావా? ఎందుకంటే బంధింపబడిన ఆత్మలకి ఆయన రక్షణ సువార్త. ఆయన మరణం పొంది ఆయన ఊరికనే ఉండలేదు. పరదేశకు పోయి అక్కడ ఉన్నటువంటి నోవహు కాలం నుంచి ఉన్నటువంటి ఆత్మలకు సువార్తను చెప్పి వాటిని విడుదల చేసినట్టుగా చూస్తూ ఉన్నాం. ఈరోజు నీ జీవితంలో క్రీస్తుతో కలిసి నాకు ఒక మాట జ్ఞాపకం వస్తూ ఉంటుంది. ఏంటంటే ఈ దొంగ ఏ క్రిస్మస్ కు పోలా, ఏ గుడ్ ఫ్రైడేకి పోలా, ఎక్కడికి పోలేదు, కానీ తనకి వెంటనే విమోచన కలిగింది. వెంటనే దేవునితో కలిసి పరదేశంలో ఉన్నాడు. మరి మనకి ఎన్నో క్రిస్మస్లు చూస్తున్నాం, ఎన్నో పండుగలు చూస్తున్నాం. మరి మనకి విముక్తి కలుగుతుందా? మనకి విమోచన కలుగుతుందా? మనకి విడుదల కలుగుతుందా? క్రీస్తు యేసుతో కలిసి నడవటానికి ఇష్టపడుతున్నావా? ఆయన నీతో కలిసి నడవటానికి ఇష్టపడుతున్నాడు. 53వ యెషయా గ్రంథంలో మనం చదివాం ఇంతకు ముందు. పాస్టర్ గారు ఆ అధ్యాయం అంతటిని కూడా చదివించాడు. అతను నరగబట్టబడ్డ ఆయనకి ఇష్టమైంది, తండ్రికి ఇష్టమైంది. తండ్రికి తన కుమారుడు హింసింపబడటం ఇష్టమైంది. ఎవరి కొరకు? ఈ కొరకు, నా కొరకు. మన పాపముల నిమిత్తమై ఆయన హింసింపబడ్డాడు, దూషింపబడ్డాడు, వెలివేయబడ్డాడు.
అతనిలో సొగసైనను సొరుసు కనపరచబడగలి. ఈరోజు నిన్ను అనబిడ్డగా కుమారుడా కుమార్తె అని పిలిపించుకోవటానికి సిద్ధపడితే ఆయనతో కలిసి మనము ముందుకు సాగుతాం. ఎందుకంటే క్రీస్తు యేసులో ఉన్న ఈ మహదైశ్వర్యాన్ని అనుభవించడానికి ఆ దొంగకి గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు దేవుడు. నేడు నీవు నాతో కూడా, నేడు నీవు నాతో కూడా. మరి మనం కూడా పరదైస్సులోనికి సిద్ధపడటానికి సంసిద్ధపడతాం. దేవుడు మట్టి అవకాశాన్ని అటు కృపని మనందరికీ దయచేయను కాక. ఆమేన్. పాస్టర్ గారు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి పాస్టర్ గారికి మీకు అందరికీ కూడా కృతజ్ఞతలు చూపిస్తున్నాను. మంచిది. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరమ తండ్రి, పరిశుద్ధుడా పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. అయోగ్యుడను పాపినైనటువంటి నన్ను ఈ సమయంలో వాడుకోనమని ప్రార్థన చేస్తున్నాం. నిజంగా ఏ యోగ్యత మాకు లేదు తండ్రి. ఈ శ్రేష్టమైనటువంటి మాటలను బట్టి మేము ధ్యానించడానికి మీరు మాకు అనుగ్రహించిన కృపాధిక్యతను బట్టి మీకే స్తుతి స్తోత్రాదులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ నా మనవులన్నీ నా తండ్రి మరి నీకు అంగీకారంగా చేయమని, నిన్ను నీవు మహిమపరచుకొనమని, నీ నోటి బూరగా నన్ను వాడుకొని మీరే మహిమ పొందమని ఈ నా మనవులు మా ప్రభువును నీ ప్రియకుమారుడు నజరేయుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మంచిది. మరి నాకు ఇవ్వబడినటువంటి ఈ చక్కని అవకాశాన్ని బట్టి మరి సంఘ పాస్టర్ సుందరపాలనకు ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నా. వారు నన్ను ఎంతగానో ప్రేమిస్తారు. ఎప్పుడైనా నాకు వాళ్ళంటే చాలా ఇష్టం, ఆ ఫ్యామిలీ అంటే ఇష్టం. నిజంగా రియల్లీ ఐఎమ్ అప్రిషియేటివ్ ఆల్వేస్. సో వారికి నేను మరలా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. మరి నాకు ఇవ్వబడినటువంటి మాట, మరి 3వ మాట నాకు ఇవ్వబడింది. ఈ మాటను మాట్లాడే ముందు మొదటగా 2 మాటలు నీవు నాతో కూడా, అది తండ్రి వీరేం చేస్తున్నారు, వీరెనగరు కనుక వీరిని క్షమించు అనేటటువంటి మాట, తర్వాత నీవు నాతో కూడా పరదేశిలో ఉన్నావు అనేటటువంటి మాటను అభిషక్తులు చక్కని మరి తలాంతులు కలిగినటువంటి పాస్టర్లు వారు చెప్పంగా మీరు విన్నారు. అయితే ఇప్పుడు నేను అంత అది కాదు కానీ మరి నాకున్నటువంటి తలంపులను మరి యేసుక్రీస్తు ప్రభువారు పలికినటువంటి మాట 3వ మాట ఏంటిది అంటే, అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి. యోహాను సువార్త 19:26-27లో మనం ఆ మాటను చూస్తాం. అయితే ఈ మాటను ధ్యానించుకోవడానికి మరి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఎట్లున్నాయని చెప్పి అంటే ఒకసారి ఆ పరిస్థితులను గమనించవలసినటువంటి ఆవశ్యకత ఉంది. భయంకరమైనటువంటి పరిస్థితుల్లో, భయంకరమైనటువంటి శ్రమల చేత ఉదయం 6 గంటలు మొదలుకొని దాదాపుగా 3 గంటల వరకు ఆయనను హింసించినటువంటి సంఘటనలు మన అయ్యగారు ఇచ్చినటువంటి ఆ పట్టికలో స్పష్టంగా కానొస్తుంది. అలా మరి ఈయన సిలువ వేసిండ్రు. సిలువ వేయడానికి ముందు అనేక రకాలుగా హింసించిండ్రు. వాటిలో కొన్ని మాత్రమే నేను చెప్తా. ఒకటి, కొరడా దెబ్బల చేత ఆయన వీపు దున్నబడింది, మత్తయి 27:26. ఆ తర్వాత ముఖంపై కొట్టబడ్డాడు, లూకా 22:63-64. తర్వాత 3 ఉమ్మివేయబడ్డాడు, మత్తయి 27:30. 4 గడ్డము పెరిగివేయబడ్డాడు, యెషయా 56. మరి 5వది అపహసింపబడ్డాడు, మత్తయి సువార్త 27:26-29. 6 వస్త్రములు తీసివేయబడ్డాడు, మత్తయి 27:35. 7 వచ్చేసి సిలువ వేయబడ్డాడు. ఇన్ని రకాలుగా నానా రకాలుగా హింసిస్తూ, దూషిస్తూ, హేళన చేస్తూ మరి ఆయన పట్ల వ్యవహరించినటువంటి తీరును బట్టి అది భయంకరమైనటువంటి శ్రమ. ఏ మనిషికి కూడా ఈ లోకంలో అటువంటి భయంకరమైనటువంటి శ్రమ నేటి వరకు ఇక ముందు కూడా ఎవరు అనుభవించరని చెప్పి ఘంటాపథంగా చెప్పొచ్చు. అట్టి శ్రమలలో కూడా మరి ఆయన పలికినటువంటి మాట చాలా శ్రేష్టమైనటువంటి మాట.
తల్లిదండ్రుల పట్ల తనకున్నటువంటి బాధ్యత కర్తవ్యాన్ని గురించి బోధించినటువంటి మాట. దీనికంటే మొదలు మరి ఒక రకంగా మనం ఆలోచన చేస్తే ఈ కుమారుణ్ణి శిష్యునికే ఎందుకు అప్పగించిండు అనేటటువంటి విషయాన్ని మనం ఆలోచన చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఎందుకంటే ఈయన తర్వాత ఈయనకు తమ్ముళ్ళు ఉన్నారు, అక్క చెల్లెళ్ళు ఉన్నారు అన్నట్టు వాక్యంలో ఉంది. మార్క్స్ వార్త 6వ అధ్యాయం మొదట్లో మనం చూస్తే అక్కడ ఆయన సహోదరి మనులను మనం చూస్తాం. మరి వాళ్ళు ఉన్నాగా తర్వాత ఈయనకే ఎందుకు అప్పచెప్పిండు అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. అయితే లూకా సువార్త 2వ అధ్యాయము 34వ వచనం ఎవరైనా చదవండి. ఆయన తల్లిదండ్రులు ఆ సంగతి ఎరుగక ఆయన సమూహంలో ఉన్నాడు. లేదా మళ్ళీ లూకా సువార్త 2వ అధ్యాయము 34 చదవండి. ఇదిగో అనేక ఉదాహరణలు బయలుపడినట్లు ఇశ్రాయేలులో అనేకులు అడుచుకును తిరిగి వేసుకును వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమించబడి ఉన్నాడు. ఇంకొకటి, మరియు మీ హృదయంలోంచి ఒక కష్టం చూసుకొని పోవునని ఆయన తల్లి అయిన మరియతో చెప్పాను. ఇక్కడ చూస్తే సిమియోను అనేటటువంటి నీతిపరుడు, భక్తిపరుడు, ప్రవక్త అయినటువంటి ఆయన ప్రవచించినటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈయన పుట్టడం ఆయన ఏం చెప్పిండంటే ప్రవచించిండు. వివాదాస్పదమైనటువంటి జన్మంగా ఉంది. నిజంగా పరిశుద్ధాత్మ చేత ఆమె గర్భం ధరించి తర్వాత కుమారుని కన్నప్పటి నుంచి తర్వాత చివరకు కల్వరిలో ఆయన ప్రాణం పోయేంత వరకు కూడా మరి ఎన్నో సంఘటనలు జరిగినాయి. చాలా అన్నీ కూడా వివాదాస్పదమైనటువంటివి, అన్యాయంగా మరి తీర్పు తీర్చబడినటువంటి మనం సూచనలు మనం అక్కడ చూస్తాం. అయితే మరి ఈయన సహోదరులు మరి ఈయనకు సహకరించిండ్రా అంటే సహకరించినట్లుగా మనం వాక్యంలో లేదు. కాబట్టి ఓ రకంగా ఈయన పట్ల వాళ్ళు అనుమానాస్పదంగానే ఉన్నారు, సహోదరులు కానీ సహోదరులు కానీ. ఈయన బ్రతుకున్నంత వరకు మరి ఈయనను విశ్వసించలేదు, వాళ్ళు ఈయనను ద్వేషించారు. సమాజం ఏ రీతిగా ఉందంటే ఇవాళ రేపు పరిశుద్ధాత్మ వలన గర్భం పొందిందంటేనే సాక్షాత్తు యోసేపే అభ్యంతర పడినప్పుడు, దేవదూత ద్వారా హెచ్చరింపబడినప్పుడు ఆయన మరి ఆ అభ్యంతరాన్ని తీసివేసుకొని ఆమెను ప్రేమించినట్టు చేర్చుకున్నట్టు మనం వాక్యంలో చూస్తాం. మరి సమాజం ఓ రకంగా ఈమె పట్ల చిన్న చూపు చూసింది. ఈమె కూడా మరి ఆమె పుట్టిన తర్వాత అనేక రకాలుగా సమాజపరంగా అవమానింపబడ్డది, తర్వాత సంఘపరంగా అవమానింపబడ్డది. మరి ఇవన్నీ ఓర్చుకొని తన పట్ల ఈమె చూపినటువంటి ప్రేమ అనన్యం అని చెప్పి నేను మరి చెప్పడం జరుగుతుంది. ఇట్టి పరిస్థితిలో తల్లి కుమారుల యొక్క బంధం మహా గొప్పది. మరి ఈయన పోతూ మరి ఇంట్లో ఎలాంటి కోఆపరేషన్ లేదు. ఉన్నారు ఈయనకు సహోదరులు, ఆమెను పోషించగలిగే స్థితి ఆమెకు ఉంది. వాళ్ళకి ఎందుకు అప్పగించకుండా తన శిష్యునికి అప్పగించండి అనే దాంట్లో వీళ్ళకు ఉన్నటువంటి ఈ ద్వేషం, తర్వాత ఈ ఓలాంటి జిలసి వీళ్ళకు ఉండడం వల్ల మరి ఈమె పట్ల వాళ్ళకు అనుమానాస్పదమైనటువంటి అవమానాస్పదమైనటువంటి మనసు ఉండడం వల్ల అతన్ని ప్రేమించినటువంటి శిష్యుడు యోహానుకు అప్పగించడం జరుగుతుంది. అది అక్కడ ఉన్నటువంటిది. అయితే మరి నిజంగా ఈ లోకంలో ఆమె గర్భంలో జన్మించిన తర్వాత 33.5 సంవత్సరాలు ఆమె దగ్గర ఉంటూ ఆమె ప్రేమను పొందుకొని ఉన్నప్పుడు తిరిగి ఆమె జీవితంలో ఎదురుపడినటువంటి అనేక రకాలైనటువంటి ఆ శ్రమలే కాకుండా మరి సుఖదుఖాలు ఇవన్నీ ఆమె స్మృతి పథంలో మెదిలినప్పుడు
వాటన్నిటిని జ్ఞాపకం చేసుకున్నది. పుట్టినప్పుడు మరి దేవదూతలు రావడం, తర్వాత ఆయనను పొగడడం, తర్వాత నీవు ధన్యురాలు అని వాళ్ళు ఏమని పొగడడం, ఇవన్నీ జ్ఞాపకం చేసుకున్నారు. తిరిగి మరి శిలువలో ఆయన అచేతనమైనటువంటి పరిస్థితిలో ఉండగా మరి ఆ స్థితిని చూడలేక ఎంతగానో దుఃఖిస్తుంది. ఆ దుఃఖానికి మరి దానికి ఇంత అంత అనేటటువంటి వెలగట్టలేవు. ఆ రీతిగా ఆమె దుఃఖిస్తూ వేదన పడుతూ ఉన్నటువంటి సమయంలో మరి యేసుక్రీస్తు ప్రభుల వారు అక్కడి నుండి శిలువలో నుండి ఈ మాట పలుకుతూ ఉన్నాడు. మరి అందరూ తను ప్రేమించినటువంటి వారందరూ కూడా ఎవ్వరూ లేరు, అందరూ పారిపోయారు. బాగుపడిన వారు ఒక్కరు లేరు, లాభపడిన వాళ్ళు ఒక్కరు లేరు. కేవలం తల్లి, తర్వాత తను ప్రేమించినటువంటి శిష్యుడు అక్కడ ఉన్నట్టుగా మనం చూస్తాం. కానీ ఆయన ద్వారా లబ్ధి పొంది స్వస్థత పొందినటువంటి వారు అక్కడ చూస్తే కూడా ఎవరు మనకు కానరారు. అటు పరిస్థితుల్లో మరి అవన్నీ జ్ఞాపకం వచ్చినప్పుడు ఆమె హృదయంలో నుంచి ఇంకా ఆ దుఃఖం అనేటిది పొరుతూ మరి దీనాతి దీనంగా ఏడుస్తూ ఉండడం చూచి మరి ప్రభుల వారు ఈ మాట పలుకుతూ ఉన్నాడు. ఏంటిది ఏదంటే, హృదయంలోని విచారమును దాన్ని కృంగజేయును గాని దయగల మాటలు సంతోషపెట్టును అని సామెతలు 12:23 ఉంది. అయితే తన హృదయంలో ఉన్నటువంటి వేదనంతా బయటకు వచ్చి దుఃఖిస్తున్నటువంటి సమయంలో ఆ మాట మరి ఈమెను ఊరడించినట్టుగా లేదా సంతోషపెట్టినట్టుగా మరి వాక్యం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. ఈ పరిస్థితుల్లో మరి ఇంత భయంకరమైనటువంటి స్థితిలో మరి ఆమె వస్తూ ఉంటే మరి దేవుడు మరి ఆ శిష్యునికి ఈ మాట చెప్తున్నాడు, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని. ఆ తర్వాత శిష్యుని వైపు చూసి ఇదిగో నీ తల్లి అని చెప్పి అన్నప్పుడు ఆ శిష్యుడు ఆమెను అక్కడ చేర్చుకున్నట్టుగా వాక్యం మనకు సెలవిస్తుంది. అయితే ఈ వాక్యము బట్టి, దీన్ని బట్టి మనం ఏం నేర్చుకుంటున్నాం, ఏం నేర్చుకోవాలి అని ఒకసారి ప్రశ్నించుకున్నప్పుడు మొట్టమొదటిగా తల్లిదండ్రుల పట్ల బాధ్యత కలిగి ఉండాలనేది మొదటిది. దాంట్లో తల్లిదండ్రుల పట్ల విధేయత కలిగి ఉండాలి. నిర్గమకాండం 20:12 నీవు దీర్ఘాయుష్మంతుడవు ఉన్నట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించు అనేటటువంటి. అయితే మొదటి పాయింట్ ఏంటంటే తల్లిదండ్రులను పట్ల బాధ్యత కలిగి ఉండాలనడానికి ఇది ద్వితీయోపదేశకాండము మరి 20:12 ఇది ఆజ్ఞలో 4వ ఆజ్ఞగా మరి మనకు కానొస్తూ ఉంది. ఈ ఆజ్ఞను మనం తూచా తప్పకుండా పాటించాలి, బాధ్యత కలిగి ఉండాలి. ఆ తర్వాత ఏపీసీ 6:1 కూడా ఉంది, పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులయుండుడి, ఇది ధర్మమే. ఇవన్నీ ధర్మశాస్త్రం మనకిచ్చినటువంటి నీతి సూత్రాలు. ఇవన్నీ తల్లిదండ్రులకు ఎప్పుడూ అవిధేయత కలిగి ఉండొద్దు, విధేయత కలిగి జీవించాలనేదే మరి ధర్మం మనకు బోధిస్తుంది. ఇక రెండవ విషయం ఏంది? మొదటి విషయం మనం తల్లిదండ్రుల పట్ల బాధ్యత కలిగి ఉండాలని నేర్చుకున్నాం. రెండవ విషయం ఏంటిదంటే తల్లిదండ్రులను నిర్లక్ష్యము చేయకూడదు అనేటటువంటిది. సామెతలు 23:22 నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశమును అంగీకరించము, నీ తల్లి ముదిమి యందు ఆమెను నిర్లక్ష్యము చేయకము అని అన్నది. మనము నిజంగా మన తల్లిదండ్రుల పట్ల ఆ రీతిగా ప్రవర్తించవలసినటువంటి వారమై ఉన్నాము అని వాక్యం మనకు సెలవిస్తూ ఉన్నది. అదేవిధంగా నీ తల్లినైనను తన తండ్రి అయినను నిర్లక్ష్యం చేయువాడు శాపగ్రస్తుడని మరి ధర్మశాస్త్రం మనకు ద్వితీయోపదేశకాండము 27:16 ఆ మాట చెప్పబడ్డది. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా మన తల్లిదండ్రుల పట్ల
మనం బాధ్యత కలిగి నిర్లక్ష్యం చేయకుండా వారిని చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. అదేవిధంగా ఇంకొకటి సామెతలు 30:17 ప్రకారంగా కూడా తండ్రిని అపహసించుచు తల్లి మాట విననొల్లని వాని కన్ను లోయకాకులు పీకును అని ఉన్నది. పక్షిరాజు పిల్లలు దానిని తినును అని. కాబట్టి మనం నిజంగా తల్లిదండ్రుల పట్ల ఒకవేళ వివక్ష సరి అయినటువంటి రీతిలో వాళ్ళని మనం చూడకపోతే మనకు మరి ఇప్పుడు నేను అంటే అపహసించినటువంటి వాడిని లోయకాకులు పీక్తేయట వాని కళ్ళని, అవి దాని పిల్లలు తింటాయంట. ఎంత భయంకరమైనటువంటి శాపగ్రస్తమైనటువంటి జీవితం. కాబట్టి పెద్దలైనటువంటి మనమందరం పిల్లలు కానీ పెద్దల పట్ల పిల్లల పట్ల మనం ఎంతో మరి బాధ్యత కలిగి జీవించాలని చెప్పి మరి ఆయన మాటల ద్వారా మనం తెలుస్తూ ఉంది. మూడవ విషయం మనం నేర్చుకోవాలి. ఏంటిది ఏం చెప్పంటే కుటుంబం పట్ల బాధ్యత కలిగి ఉండాలి. 1 తిమోతి 5:8 మనం ఆ మాట చూస్తాం. ఎవడైనాను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపక పోయిన ఎడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడే అవిశ్వాసి కన్నా చెడ్డవాడు వాడయుండును అని చెప్పి. కాబట్టి మనం ఒకవేళ ఆ సరి అయినటువంటి బాధ్యత కలిగి ఒకవేళ ఆ బాధ్యత నిర్వర్తించకపోతే మనం అవిశ్వాసుల కంటే చెడ్డవారం అనేటటువంటి విషయాన్ని మరి ఇక్కడ వాక్యం స్పష్టం చేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరం, ప్రతి తల్లి, ప్రతి తండ్రి, ప్రతి కుమారుడు, ప్రతి కూతురు, కుటుంబం పట్ల అందరం బాధ్యత కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరు వారి వారి అంటే వరుసల ప్రకారం మనం ప్రేమించువారమై ఉండాలి. అప్పుడే మనకు నిజంగా దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం అనేటటువంటి సత్యాన్ని వాక్యం మనకు చెప్తూ ఉంది. ఇవి మనం చేయవలసినటువంటి ఇంకొకటి. మనం నిర్గమ 20:12 మనం ఇంతకుముందు అన్నట్టుగా నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడుగా వగునట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించాలి. ఎప్పుడు వాళ్ళని సన్మానించాలి. అతి కృప మరి ఎంతో గొప్పది. అప్పుడు నీవు బ్రతుకు దినములన్నీ దీర్ఘాయుష్మంతుడు అవుతావు అని. నేను ఇప్పుడు బజార్లోకి వెళ్ళి వస్తున్నప్పుడు జిరాక్స్ సెంటర్లోకి వెళ్ళినాను. వెళ్తే అక్కడ మాట్లాడుకుంటుండ్రు వాళ్ళు. ఏమని అంటే తల్లిదండ్రులు అంతా వాడు తీసుకున్నాడంట. మొత్తం తీసుకొని లాస్ట్కు కట్టుబాటులతో బయటికి దొబ్బి తిండి కూడా పెడతలేడంట. అంటే నిర్దాక్షిణ్యంగా వదిలేసిండంట అని ఆ విషయం మాట్లాడుకుంటే వాళ్ళు ఏమంటుండ్రు, వాడిని పట్టుకొని మొత్తం కొట్టేది ఉండే సార్, ఇట్లా అట్లా ఇడిచిపెట్టి ఉట్టికొచ్చిండ్రు మీరు అని మాట్లాడుకుంటుంటారు. అంటే ఇవాళ రేపు సమాజంలో ఎట్లున్నారు అని చెప్పి అంటే ఎంతసేపు నాకేమి ఇస్తావు అనే కాడికే కానీ ప్రేమలు చల్లారిపోయినాయి, బంధుత్వాలు ఇవన్నీ ఏం లేకుండా కేవలం మెకానికల్ లైఫ్ జీవిస్తూ ఉంటారు. తల్లిని కానీ తండ్రిని కానీ నిజంగా ఆదరించకపోతే అది ఎంత శాపగ్రస్తమైనటువంటి జీవితం. నిజంగా వాడు వాళ్ళకు కలిగినదంతా తీసుకొని అన్ని వాళ్ళ పేరు మీద చేసుకొని మరి నిర్దయగా వాళ్ళని వదిలిపెట్టి మరి సరి అయినటువంటి సమయానికి ఆహారం కూడా పెట్టకపోవడం ఎంత దుస్థితి. మరి వాడు ఏమవుతాడు? అటువంటి పరిస్థితులు ఈ లోకంలో ఉన్నాయి. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకునే ప్రభు మరి ఈ మాటలు మనకు సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని యందు మనం ఎప్పుడు కూడా మరి ఆయన మనకు నేర్పిన ఈ సత్యాలను మనం ఏం చేయాలని చెప్పి అంటే మన యొక్క దైనందిన జీవితంలో నిత్యం మన తల్లిదండ్రుల పట్ల మనం మరి బాధ్యత కలిగి కర్తవ్యాన్ని ఎరిగి వాళ్ళను సంరక్షించట్లో, వాళ్ళను పోషించట్లో మంచి మరి వాక్యరూపకంగా వాక్యాన్ని అనుసరిస్తూ వారి ఎడల మనం జరిగిస్తే మనకెంతో దీవెనకరమైనటువంటి సంగతిని చెప్పకనే చెప్తూ ఉంటున్నాను.
అయితే నీకు మేలు కలుగునట్టు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించము, అప్పుడు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వాగుదు. ఇది వాగ్దానంలో కొన్ని ఆజ్ఞల్లో మొదటిది కాబట్టి ఇట్టి ఆజ్ఞల్లో మొదటైనటువంటి ఈ ఆజ్ఞను మనం పాటించి తీరాలని దేవుడు మనకు సెలవిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. అదే విధంగా మరి ఎఫెసీ 2:3 చదువుతారా ఎవరన్నా? ఎఫెసీ 6వ అధ్యాయం 2-3 వచనాలు. ఎస్ మొదటి కాబట్టి మనం ఆ రీతిగా మరి ఆ వచనానుసారంగా మనం మన యొక్క పితరులను లేదా మన తల్లిదండ్రులను ప్రేమించాలనేటటువంటి ఆజ్ఞ అది. ఆ రీతిగా మనం తప్పకుండా ఆయన చెప్పినటువంటి వాటన్నిటిని మనం పాటించాలని ప్రత్యేకంగా మనవి చేస్తూ ఉన్నాను. మరి శిష్యుడు కూడా మరి సొంత తమ్ములు సహోదరులు చేయలేనటువంటి కార్యాన్ని తన శిష్యుడు, అంటే తను ప్రేమించినటువంటి శిష్యుడు, నమ్మకంగా ఉన్నటువంటి శిష్యుడు యోహాను ఆ మాట చెప్పగానే తన తల్లిని మరి చేర్చుకున్నట్టు వాక్యంలో ఉంది. మరి ఆ రీతిగా మనం కూడా పాటిస్తూ మనం దేవునికి సమీపంగా ఉండాలని కోరుతూ ఉన్నాను. మనిషి ఏమి విత్తునో ఆ పంటనే కొయ్యను అని గలతీ 6:7 మాట ఉంది. మనం మన తల్లిదండ్రుల పట్ల ప్రవర్తించిన తీరు మన తర్వాత కూడా మన పిల్లల ద్వారా మనం పొందుకుంటాం. ఒకవేళ మనం ఆ పని చేయలేకపోతే మరి దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి మనం ఆ రీతిగా ఒకవేళ చేయకపోతే దాని ద్వారా వచ్చేటటువంటి శిక్ష మనం పొందుకుంటాం. కాబట్టి మరి దేవుడు ఇచ్చినటువంటి ఈ శ్రేష్టమైనటువంటి మరి వాక్యాన్ని బట్టి మనం ఏదైతే చేస్తామో దాన్ని పొందుకుంటాం. మనం చేయండి పొందుకోలేవు. కాబట్టి వేప చెట్టు వేస్తే తుమ్మ చెట్టు రాయదు. కాబట్టి నీ స్థితి, నీ గతి, నీవు వారి పట్ల చూపిన ప్రేమానురాగాలు మరి తర్వాత నీ పిల్లలు మీ పట్ల చూపిస్తారు. కాబట్టి మరి మంచి మాదిరి మనకు చూపించుడు. మరి ఆయన అచేతనమైనటువంటి శిలువలో వేలాడుతూ సైతం మానవుడికి ఇచ్చినటువంటి ఈ అమూల్యమైనటువంటి సందేశం ఎంతో ప్రాముఖ్యమైనది. ఆయన పలికిన మరి 7 పలుకులలో ప్రతి పలుకు కూడా ఎంతో ప్రాముఖ్యత సంతరించుకున్నది. ప్రతి విషయం అది ఎంతో ధ్యానించదగినది, మన ఆత్మీయ జీవితానికి మేలుకరంగా ఉంటున్నాయి. కాబట్టి మరి అతి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. అదేవిధంగా మరి యేసుక్రీస్తు ప్రభుల వారు మరి ఆ రీతిగా మరి శిష్యునికి మరి తెలియజేసినప్పుడు శిష్యుడు ఆ తల్లిని హత్తుకొని తన ఇంట చేర్చుకున్న విధానాన్ని బట్టి నిజంగా ఎంతో శ్లాఘనీయం అది. మరి అట్టి మనం కూడా మన తల్లిదండ్రుల పట్ల ప్రత్యేకమైనటువంటి ఆదరాభిమానాలు కలిగి వారిని ప్రేమించే వారముగా ఉండాలి. వారు మనం చిన్నగా ఉన్నప్పుడు మనల్ని ఎంతగానో ప్రేమించారు. అన్ని విషయాల్లో చిన్నగా ఉన్నప్పుడు ఎత్తుకున్నారు, కొట్టాడారు, తర్వాత ఎన్ని చేయాలన్నా అన్ని చేసారు. తిరిగి మన ముదిగి వయసులో మనం తిరిగి మళ్ళా పిల్లల వల్ల అయినప్పుడు వాళ్ళు మనకు పెద్దలుగా మనం చూసుకోవాల్సినటువంటి బాధ్యత
పిల్లలకు కూడా ఉంది. కాబట్టి ఇటు తల్లులకు, తండ్రులకు, పిల్లలకు దేవుడు ఇస్తున్నటువంటి శ్రేష్టమైన సందేశం ఏంటిదంటే వాళ్ళను మనం ప్రేమించాలి, వాళ్ళు మనల్ని ప్రేమిస్తారనేటటువంటి సత్యాన్ని ఎరిగి ముందుకు సాగాలని ప్రత్యేకంగా ఈ సందర్భంలో కోరుకుంటూ, మరి దేవుడిచ్చినటువంటి అనగా దేవుడు మరి ఈ మాట ద్వారా మనం నేర్చుకోవాల్సినటువంటి విషయాలు మరొకసారి జ్ఞాపకం చేసుకొని ముగించుకుందాం. మొట్టమొదటి తల్లిదండ్రులను మనం బాధ్యత కలిగి ఉండాలి. ఆ తర్వాత రెండవది తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయకూడదు. మూడవది కుటుంబం పట్ల బాధ్యత కలిగి ఉండాలి. మరి ఈ విషయాలు జ్ఞాపకం ఉంచుకొని మనం మన తల్లిదండ్రుల పట్ల ఆ రీతిగా జీవిస్తున్నామా, ఆ రీతి బాధ్యత కలిగి కర్తవ్యాన్ని నిర్వర్తించే వారముగా ఉన్నామా అని మనల్ని మనం ప్రశ్నించుకొని మరి ఆ రీతిగా మరి చేయుటకు మరి వాక్యం చేత హెచ్చరింపబడిన ప్రతి ఒక్కరు కూడా మరి వాక్యానుసారంగా మరి వాటన్నిటిని పాటిస్తూ దేవునికి మహిమకరంగా జీవించాలని ఆశిస్తూ కోరుతూ ఈ సందేశం ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఇచ్చినటువంటి ఈ శ్రేష్టమైనటువంటి సమయాన్ని బట్టి అయ్యగారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. వరకు యేసు ప్రభువు శిలువలో పలికిన 3 మాటల గురించి మనము విన్నాము. మొదటి మాట, మీరేమి చేస్తున్నారో వీరిని క్షమించమని చెప్పాడు. రెండవ మాట, నేడు నాతో కూడా నీవు పరదేశంలో ఉండువు. మూడవ మాట, అమ్మ ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అని తల్లితో చెప్పాను, శిష్యునితో చెప్పాను. నాలుగవ మాట, నేను మాట్లాడవలసింది. ఈ మాటలన్నీ అద్భుతమైన మాటలు ఇంతవరకు మనం విన్నాము. పాస్టర్లు, బోధకులు, లెక్చరర్లు మంచిగా చెప్తారు. వాళ్ళు వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు సరిగా చెప్పలేరు. ఎందుకంటే మాకు ఎప్పుడు వాక్యం బోధించమని ఇక్కడ కానీ రిటైర్డ్ ఎంప్లాయీస్లు కానీ ఉద్యోగులు వాళ్ళు కానీ అక్కడ నాకు చెప్పలేదు. ఇంతవరకు 7 మాటల గురించి ఒక్కొక్క మాట ఇచ్చినారు. కాబట్టి పెద్ద పెద్ద వాళ్ళు, ఎగ్జామ్స్ పాస్ అయిన వాళ్ళు, IPS, IAS ఇంకా పెద్ద పెద్ద వాళ్ళు అడిగిన ప్రశ్నలకు వాళ్ళకు సమాధానం చెప్పి వాళ్ళు పాస్ అవుతుంటారు. కానీ మాట్లాంటి వాళ్లకు వయసు మీద పడిన వాళ్లకు సెల్స్ అన్నీ ఉండవు. దెబ్బతిన్నప్పుడు కానీ, కింద పడినప్పుడు కానీ, ఉద్రేకంలో ఉన్నప్పుడు కానీ ఆ సెల్స్ పనిచేయవు అన్నమాట. కాబట్టి గొప్ప వ్యక్తులు రాసిన మాటలు మీ ముందు ఉంచుతున్నాను. మంచిగా శ్రద్ధగా వినండి. లేఖనములతో కూడిన మాటలు కూడా అన్ని దీంట్లోనే ఉన్నాయి. మీరు శ్రద్ధగా వింటే అందరికి సంతోషము. భయభక్తులతో దేవుని ఆరాధించండి ఈ మాటలు విని. నాలుగో మాట, ఈ 3 యేసుప్రభు మాట పలికిన మాటలు ఇవి దేవుడు యేసుప్రభు సంతోషముతో చెప్పిన మాటలు. 4, 5, 6, 7 మాటలు ఇది యేసుప్రభు వేదనతో, ఆవేదనతో చెప్పిన మాటలు. కాబట్టి ఇవి మనము దహనపూర్వకంగా మంచిగా వీన్ని ధ్యానించుకుందాం. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసుప్రభు ఏలి ఏలి లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసిన. మత్తయి 27:46, నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి అని దీనికి అర్థము. ఇవి లోతైన మర్మంతో కూడిన మాటలు. గతంలో దేవుడు అనే యెహోవా తన ప్రజలను ఎన్నడూ విడిచిపెట్టలేదు. ఆయన పదే వారికి కష్టాల్లో వారి దుర్గముగా వారిని కాపాడుచూ వచ్చాడు.
ఇశ్రాయేలులు క్రూరమైన బానిసత్వంలో ఉన్నప్పుడు వారు దేవునికి మొరపెట్టారు. ఆయన వారి మొరను ఆలకించాడు. వారు నిస్సహాయంగా ఎర్ర సముద్రం వద్ద నిలబడి ఉన్నప్పుడు ఆయన వారి సహాయమునకై దిగి వచ్చి వారి శత్రువుల నుండి వారిని విడిపించాడు. ముగ్గురు హెబ్రీయులు తీవ్రమైన అగ్నిగుండంలో పడద్రోయబడినప్పుడు ప్రభువు వారితో నిలిచాడు. అయితే శిలువ వద్ద ఐగుప్తు దేశం నుండి ఆకాశమునకు ఆహరణమైన వేదనకరమైన కేక కంటే ఎక్కువైన కేకే వెలువడింది. అయినప్పటికీ ఆ కేక ఆకాశము నుండి ఎలాంటి జవాబు రాలేదు. ఎర్ర సముద్రం వద్ద వేసిన కేక కంటే మరింత భయంకరముగా ప్రమాద సూచికను తెలియజేసే కేక ఇక్కడ వేయబడింది. అయినప్పటికీ ఇక్కడ విడుదల దొరకలేదు. నెబుకద్నెజరు అగ్నిగుండము కంటే తీవ్రమైన అగ్ని ఇక్కడ మండుతుంది. అయినప్పటికీ ఆయనకు ఆదరణ దొరకలేదు. ఆయన దేవునికే విడిచిపెట్టబడ్డాడు. అవును, శ్రమ నొందుతున్న రక్షకుడు వేసిన ఈ కేక అత్యంత మర్మమైనది. మొట్టమొదట ఆయన, తండ్రి మీరేమి చేస్తున్నారు, మీరెవరు కనుక వీరిని క్షమించుము అని పలికాడు. ఈ మాటలను మనము అర్థము చేసుకునవచ్చును. ఎందుకనగా ఆయన కనికరము గల గుండెల నుండి వెలువడినవి. ఆ తర్వాత ఆయన పెదవుల నుండి, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని నిశ్చయముగా చెప్పుచున్నాను అని నేరస్తునితో పలికాడు. ఈ మాటను కూడా మనము బాగా అర్థం చేసుకొనగలము. ఎందుకనగా పాపల పట్ల ఆయన కృపను బయలుపరుస్తుంది. ఆ తర్వాత ఆయన పెదవుల కదలడం ప్రారంభించాయి. అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని ఆయన తన తల్లితోనూ, ఇదిగో నీ తల్లి అని తన ప్రియ శిష్యుడైన యోహానుతోనూ ఆయన పలికాడు. ఈ మాటలలోని అర్థాన్ని కూడా మనము గ్రహించగలము. అయితే ఆ తర్వాత ఆయన పెదవుల నుండి దూసుకొని వచ్చిన హృదయ విదారకమైన మాట కేక మన గుండెల్ని పిండివేస్తుంది. నీతిమంతులు విడువబడుట నేనెన్నెప్పుడు చూడలేదు అని గతంలో దావీదు మహారాజు అన్నాడు. అయితే నీతిమంతుడైన క్రీస్తుని విడువబడటం మనము ఇక్కడ చూస్తున్నాము. నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితి? ఈ మాటలు అత్యంత గంభీరమైన ఈ కేక భూమిని కంపింపజేసింది. విశ్వమంతా ప్రతిధ్వనించింది. అద్భుతాన్ని గురించి ఏ మనసు గ్రహింపగల శక్తి ఉంది? గాఢాంధకారాన్ని చీల్చుకుంటూ దూసుకొచ్చిన ఈ అద్భుతమైన కేక యొక్క లోతైన భావాన్ని ఏ మనసు అంచనా వేయగలదు? నన్నెందుకు విడనాడితివి అన్న ఈ మాటలకు ఆకాశ మహాకాశముల పైనున్న మహిమ పరలోకములోని అతి పరిశుద్ధ స్థలములోనికి మనల్ని తీసుకుని పోతాయి. అయితే ఈ విషయంలో మనము ఆశ్చర్యముతో ఆయనను ఆరాధించడం తప్ప మరేమీ చేయలేము. ఈ మాటలు తీవ్రమైన వేదనను వ్యక్తపరిచే మాటలైనప్పటికీ ఇది అసమానమైన శోకముతో కూడిన మాటలైనప్పటికీ, ఇవి లోతైన మర్మంలో కూడిన మాటలైనప్పటికీ, ఇవి అత్యంత గంభీరమైన మాటలైనప్పటికీ ఆ మాటలను గురించి మనకు తెలియబడకుండా ఉండలేదు. అవును, ఈ మాటలు, ఈ కేక లోతైన మర్మముతో కూడిన అనుటకు సందేహం లేదు. అయినప్పటికీ ఇవి అత్యంత ఆశీర్వదకరమైన పరిష్కారాన్ని
ఇచ్చేందుకు శక్తి గలది. లోతైన వేదనలో కూడిన ఈ మాటలు అసమానమైన దైవిక ప్రేమను మాత్రమే కాక రాజీపడిన దైవిక తీర్పును కూడా ప్రదర్శిస్తున్నాయి. ఇప్పుడు మన ప్రతి తలంపు క్రీస్తుకు బందీ అవును కాక మరణపు టంచులలో ఉన్న రక్షకుని పెదవులలో నుంచి వెలువడిన ఈ 4వ మాటను మనము లోతుగా ధ్యానించే ఈ సమయంలో మన హృదయాలు ఆయనతో పనివేసుకునుగాక. శిల్వబద్ధ పాపం యొక్క దృష్టత్వాన్ని మాత్రమే కాక పాపమునకు వచ్చే జీతము మరణము స్వభావాన్ని కూడా అక్కడ మనము కనుగొంటున్నాము. ఏలైనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన యేసుక్రీస్తు నందలి నిత్య జీవము. రోమా 6:23 ఈ మాట ఉంటుంది. పాపం యొక్క వారసత్వము మరణము. ఇట్లుండగా మన ఒక మనుషుల ద్వారా పాపం ద్వారా మరణములో లోకములో ఎలాగూ ప్రవేశించనో అలాగునే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమైంది. రోమా 5:12 మనము చదవచ్చును. పాప వలన వచ్చు జీతం మరణము. మరణము అనగా భౌతిక మరణము మాత్రమే కాదు కానీ ఆత్మీయ మరణము కూడా స్వభావానికి మరణం కాదు, తప్పక అనుభవించవలసిన శిక్షార్హమైన మరణము. భౌతిక మరణము అంటే ఏమిటి? ప్రాణాత్మలు దేహము వేరు చేయబడుటే భౌతికమైన మరణము. శిక్షార్హమైన మరణము దేహము నుండి ప్రాణాత్మలు వేరు చేయబడుట. సుఖభోగములందు జీవించి స్త్రీని గురించి సత్యవేదం మాట్లాడుతూ అట్టి స్త్రీ బ్రతికుండి చచ్చినదయ్యుండును అని చెబుతోంది. 1 తిమోతి 5:6 ప్రభు చెప్పిన తప్పిపోయిన కుమారుని యొక్క అద్భుతమైన ఉపమానము మరణము అన్న మాట ఎంత శక్తివంతమైనదో గమనించండి. తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు తండ్రి అతని గురించి మాట్లాడుతున్నాడు. ఈ కుమారుడు చనిపోయి తిరిగి లేచను, మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికెనని అన్నాడు. లూకా 15:24. అతడు దూరదేశంలో ఉన్నప్పుడు జీవిస్తూనే ఉన్నాడు, కానీ భౌతికంగా మాత్రమే. ఆత్మీయంగా అతడు మరణించిన స్థితిలో ఉన్నాడు. ఎందుకనగా అతడు తండ్రి నుండి వేరు చేయబడ్డాడు. ఇప్పుడు శిలువపై ప్రభువైన యేసు తన ప్రజలు పొందవలసిన జీతాన్ని తాను పొందుతున్నాడు. తన ఖాతాలో ఆయనకంటూ ఎలాంటి పాపము లేదు. ఎందుకనగా ఆయన పరిశుద్ధుడైన దేవుడు. మానవాకారిగా పాపభూయిష్టమైన ఈ లోకములోని ఆయన వచ్చినప్పటికీ ఆయన పరిశుద్ధుడిగా జన్మించాడు. పరిశుద్ధుడిగా జీవించాడు. మాలిన్యంతో నిండిన ఈ లోకములో మాలిన్యం అంటరాకుండా ఆయన జీవించాడు. అయితే పాపరహితుడైన ఆయన మన పాపల నిమిత్తము పొందవలసిన శిక్షను తాను భరించాడు. ఆయన మనము జీవించినట్లు తన శరీరమందు మన పాపములను నాన్న మీద మోసుకొనెను. పేతురు 2:24 ఈ వాక్యము ఉంటుంది. 1 పేతురు 2:24. ఆయన మన స్థానాన్ని స్వీకరించి అనీతిమంతులమైన మన కొరకు నీతిమంతుడైన ఆయన శ్రమను అనుభవించాడు.
ఆయన మన పాపపు శిక్షను, మన పాపముల కొరకైన జీవితాన్ని భరించాడు. మన పాపముల కొరకై మనకు నిర్ణయించబడిన శిక్ష మరణము. భౌతిక మరణము మాత్రమే కాదు కానీ శిక్షారమైన ఆత్మీయ మరణం కూడా. ఆ మరణాన్నే ఇప్పుడు ప్రభువైన యేసు శిలువపై అనుభవిస్తున్నాడు. మరణము అనగా దేవునితో ఎడబాటు. దేవునితో ఎడబాటు అగుట అని మనము ఈ పాటికే ధ్యానించాము. ప్రభువైన యేసు క్రీస్తు ఆ ఎడబాటునే ఇప్పుడు భరిస్తున్నాడు. ఆ ఎడబాటును భరించలేకనే రక్షకుడు, నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితు అని అంటున్నాడు. ప్రభువైన యేసు శిలువపై జరిగించిన ఈ విమోచన కార్యాన్ని నిర్లక్ష్యము చేసి తమ పాపముల నిమిత్తము పశ్చాత్తాపపడని వారి కోసము పాతాళము ఎదురు చూస్తుంది. ఆ దినమున తన పరిశుద్ధుల యందు పాప మహిమపరచబడుటకును విశ్వసించిన వారందరి యందు ప్రశంసింపబడుటకును ప్రభు వచ్చినప్పుడు అట్టి వారు ఆయన సముఖము నుండి ఆయన ప్రభావమందలి మహిమ నుండి పారదోలబడి నిత్య నాశనమును దండన పొందుదురు. 2 తెస్సలోనిక 1:19 మనం చూడగలము. సమస్త మంచికి మూలాధారమైన జీవపు ఊటయు సర్వ ఆశీర్వాదాలకు కారకుడైన క్రీస్తునుడియు సర్వోన్నతుడును శక్తిమంతుడును సర్వాధికారినైన తండ్రి అయిన దేవుడి నుండి వారు శాశ్వతంగా వేరు చేయబడతారు. అప్పుడు క్రీస్తు దుట్టులైన ఆ మనుషులను చూచి, శ్రమింపబడిన వారులారా నా యుద్ధకు రండి, నా వద్ద నుండి తొలగి పొండి అని అంటాడు. క్రీస్తు సముఖము నుండి వెళ్ళగొట్టబడ్డ దేవుని సన్నిధి నుండి శాశ్వతంగా బహిష్కరించబడ్డ అనున్నవి పాపిష్టి ప్రజల కోసం ఎదురు చూస్తున్నాయి. జీవ గ్రంథములో ఎవరి పేరు రాయబడలేదో వారి కోసము నిత్యము మండుతూ ఉండే అగ్ని జ్వాలలతో నిండిన నరకము సిద్ధం చేయబడి ఉంది. క్రీస్తు జరిగించిన విమోచన కార్యాన్ని నిర్లక్ష్యం చేసిన వారి నిత్య నివాస స్థానము అదే. అక్కడ అగ్ని జ్వాలలు ఆరిపోవు, వారి ఆత్మ కూడా చావదు. కానీ ఆ నరక జ్వాలలో నిత్య వేదనను వారు అనుభవిస్తూ ఉంటారు. అక్కడ వారి ఉనికి అంతము కాదు, వారి ఆవేదన కూడా అంతము కాదు. 3 గంటల సమయములు క్రీస్తు శిలువపై అనుభవించిన ఎడబాటును వారు శాశ్వత కాలము అనుభవిస్తూ ఉంటారు. ఇదే 2వ మరణము. ప్రకటన 20:14 మనం చూడగలము. శిలువపై వేలాడుతున్న క్రీస్తు పాపపు జీవితాన్ని స్వీకరించాడు. తప్పిపోయిన ప్రతి వ్యక్తి యొక్క చివరి స్థితిని రక్షకుని కేక వివరిస్తుంది. దేవునిచే విడవబడుటే అతని స్థితి. ఈ రోజుల్లో వినిపించే తప్పుడు బోధనల పట్ల అప్రమత్తంగా ఉండవలనని ఈ అంశాన్ని చదువుతున్న మనము హెచ్చరించబడుతున్నాం. దేవుడు ప్రతి ఒక్కరిని ప్రేమిస్తున్నాడు. అయితే ఈ విషయంలో సర్పము అవ్వతో వాదించాడు. దీనిని తినుదినమున నీవు తప్పక మరణిస్తావు అని దేవుడు చెప్పాడు. మీరు చావనే చావరు అని సర్పము పలికింది. చివరకు ఎవరి మాటలు వాస్తవమయ్యాయి? సాతాను మాట కాదు. ఎందుకంటే వాడు ప్రారంభము నుండి అబద్ధకుడు.
దేవుని హెచ్చరిక నెరవేరింది. దేవుని ఆజ్ఞకు అవిధేయులైన దినాన మన ఆది దంపతులు ఆత్మీయంగా మరణించారు. రాబో దినానికి ఇది తిరిగి పునరావృతము కానుంది. దేవుడు దయగలవాడు. అందుకే ఆయన ఒక రక్షకుని మనకు అనుగ్రహించాడన్న వాస్తవం దాన్ని రుజువు చేస్తుంది. ఆ రక్షకుడైన క్రీస్తును స్వీకరించమని ఆయన ఇచ్చే వాస్తవం దాన్ని రుజువు చేస్తుంది. ఆయన నీ పట్ల దీర్ఘశాంతము కలిగి ఉన్నాడన్న వాస్తవం, నీ తిరుగుబాటును సహిస్తున్న వాస్తవం, తన కృపాలన్నీ నీ పట్ల పొరిగిస్తున్నాడన్న వాస్తవం దానిని రుజువు చేస్తున్నాయి. అయితే దేవుని దయ కూడా ఒక హద్దు ఉంటుంది. ఆ దయ సమయం త్వరలో అంతము కానుంది. నిరీక్షణ ద్వారము త్వరలో మూసివేయబడుతుంది. మరణము త్వరలో నిన్ను ముంచెత్తనుంది. ఆ తర్వాత తీర్పు. ఆ తీర్పు దినాన దేవుడు దయను కాదు, కానీ న్యాయాన్ని ప్రదర్శించనై ఉన్నాడు. ఆయన దయను హేళన చేసినందుకు ఆయన ప్రతీకారము తీరుస్తున్నాడు. మీపై ఈ పాటికే విధించబడిన తీర్పును ఆయన అమలు చేస్తాడు. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడను, నమ్మని వానికి శిక్ష విధింపబడను. మార్కు 16:16లో మనం చూడగలము. కుమారుడి యందు విశ్వాసముంచు వాడే నిత్య జీవం కలవాడు. కుమారునికి విధేయుడు కానివాడు నీ జీవము చూడడు. కానీ దేవుని ఉగ్రత వాని మీద నిలిచియుండును. ఈ సమయం ఇచ్చిన పాస్టర్ గారికి, వినుచున్న పెద్దలకు, వీరందరికీ నా యొక్క ధన్యవాదాలు. ఇంతటితో నా వాక్యము ఉంచుతున్నాను. బలముతో మరి ప్రక్కలో కూర్చోబడి మరి హింస పొంది మరి చనిపోయిన అవుతుంది. అట్టి శిలువ ధ్యానములో 6వ మాట, ఈ దీనుడు అల్పుడైన నేను ఇప్పుడు నీ బిడ్డలతో పంచుకొని చూడగా మీరే ఈ దీనదాసుని మీ శిలువ చాటున మరుగుపరిచి కూడి వచ్చిన నీ బిడ్డలతో మాట్లాడమని జ్ఞాపన చేస్తూ, ఈ కొద్ది మనుగులు నా ప్రభు నీ ప్రియ కుమారుడైన యేసయ్య జీవం గల నామమున, యేసయ్య అతి పరిశుద్ధ పవిత్ర నామమున అడిగి పెట్టుకుంటున్నాను నా తండ్రి. ఆమెన్. ప్రభువు నామమునకు స్తోత్రములు. ఈ మధ్యాహ్న కాల సమయమందు దాదాపు చాలా ఎండ తీవ్రత కూడా అవుతుంది. మరి అందరూ కూడా ఆకలి దప్పులతో ఉన్నారు. మనకంటే ముందుగా ఆయన ఎన్నో ఆకలి దప్పులను ఓర్చి మనకు శాశ్వత రక్షణ ఆనందమును అనుగ్రహించుటకు ఆయన ఇటువంటి శ్రమలను మన కొరకు అనుభవించినాడు. కాబట్టి మరి మనమంతా కూడా కొంతవరకు ధైర్యంతో ఉండాలి, కొంతవరకు ఓపిక కలిగి ఉండాలి. నా ప్రియమైన ఎంబీ ఎక్లేషియా సంఘ కాపరి అయ్య గారు, మరి ప్రియమైన సంఘస్థులు, దైవ సేవకులు, ఇంకా యవన బిడ్డలు, స్త్రీలేమి పురుషులేమి బాలికలేమి మీకందరికీ మరి ఈస్టరు అది కాబట్టి ఇక్కడ ఏమైతే అర్థమవుతుందంటే దేవుని ప్రణాళిక తన ఏకైక కుమారుని ఈ లోకానికి బలియాగ పశువుగా పంపుతారు. సర్వమానవ కోటి యొక్క నీ యొక్క నా యొక్క పాపములకు విమోచన ప్రయోజనంగా ఆ యేసయ్యను ఈ లోకానికి పంపినాడు.
ఆ యొక్క మచ్చలని గోలెపిల్ల ఆ కల్వరి శిలువలో కాచిన ఆ యొక్క పవిత్రమైన ప్రశస్తమైన పరిశుద్ధమైన దివ్య రక్తము అక్కడ చిందించబడటం ద్వారా సర్వమానవ కోటికి పాప ప్రాయశ్చిత్తార్థ బలియాగము ఆ కల్వరి శిలువలో జరిగిందనమాట. కాబట్టి ఎవరైతే ఏ హృదయం అయితే ఏ వ్యక్తి అయితే హృదయపూర్వకంగా ఆ సంగతిని గ్రహిస్తాడో ఆ యొక్క విమోచన రక్తాన్ని ఆ ప్రయాణాన్ని నమ్ముతాడో యేసయ్యను పరిపూర్ణంగా తన సొంత రక్షకునిగా అంగీకరిస్తారో వాళ్ళకే ఆ యొక్క రక్షణ దొరుకుతుంది. వారు యేసు వద్దకు వచ్చినప్పుడు ఆయన అప్పటికే చనిపోయినందున అతని కాలు విరిగిపోతదే లేదని యోహాను 10:33-34 వ్రాశాడు. యేసు అది రాసుకోండి, యోహాను సువార్త 10:33-34. యేసు 9వ గడియ అంటే మధ్యాహ్నము దాదాపు 3 గంటలు చనిపోయాడు. అదే సమయానికి దేవాలయంలో పశువు వధించబడింది. ఇది ఆచారంగా వస్తుందన్నమాట. ఇశ్రాయేలు ఇశ్రాయేల్ జనాంగముల మధ్య ఈ యొక్క ఆ సమయానికి పస్కా బలి పశువు వధించబడాలి. అదే టైంకు యేసయ్య కల్వరి శిలువలో చనిపోయినాడు. అదే సమయానికి దేవాలయంలో పస్కా బలి పశువు వధించబడింది. ఆ విధంగా క్రీస్తు పస్కా బలి పశువుగా మనుషులందరి పాపక్షమాపణ కొరకు ఆయన పరిశుద్ధ రక్తాన్ని చిందించాడు. ఈ లోకమందు ప్రభు అయిన యేసు తాను చేయవలసిన పని సంపూర్తిగా నెరవేర్చాడు. యేసు తండ్రికి విధేయుడయ్యాడు. తండ్రి ఏదైతే చెప్పినాడో సెలవిచ్చినాడో ముందుగానే లేఖనంలో నెరవేరినట్లుగా ఇదంతా కూడా తండ్రి చిత్తం ప్రకారమే జరిగింది. కాబట్టి ఆయన చాలా సందర్భాల్లో చెప్తున్నాను, తండ్రి పని మీద ఉన్నా అంటారు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చుటగా ఆయన ఈ లోకానికి వచ్చినాడు. కాబట్టి తండ్రికి విధేయత చూపినాడు. బైబిల్ గ్రంథంలోని లేఖనములు పరిశీలించుకొని ఉన్నాం. ఇక్కడ యెషయా గ్రంథము 53:1-11 వరకు. దయచేసి ఇంకొకరు ఎవరైనా సాయం చేయండి. అమ్మగారు కొంచెం 5 వచ్చిన వరకు చదవాలి. నేను చదువుతాను, మళ్ళీ దయచేసి వినండి. నిశ్చయంగా అతడు మన రోగములను భరించను. 4వ వచనము, మన వ్యసనములను వహించను. అయినను మొత్తబడిన వానిగాను దేవుని వలన బాధింపబడిన వానిగాను శ్రమనొందిన వానిగాను మన మధ్యను నేర్చుకుని మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడను. మన దోషములను బట్టి నలగగొట్టబడను. మన సమాధానాత్మకమైన శిక్ష అతని మీద పడెను. అతని పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. ఇది గొప్ప ఆదరణ వాక్యాలు. అనేక మాటలు నా కుటుంబంలో ఎవరైనా బలహీనులుగా ఉన్నప్పుడు, వ్యాధిగ్రస్తులై ఉన్నప్పుడు వాళ్ళ మధ్య నుండి చదువుతా. ఇది ఎంతో ధైర్యాన్ని, ఆదరణని ఈ వాక్యం మనకి ఇస్తాను. 10వ వచనం కూడా చదువుకున్నాము. అతను నలగబెట్టుటకు యెహోవాకు ఇష్టమాయను. ఆయన అతనికి వ్యాధి కలుగజేయను. అతడు తను తానే అపరాధ పరిహారాలత పరిచయగా అతని సంతానం చూస్తును. అతడు దీర్ఘాయుష్మంతుడగును. యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. తండ్రి ఉద్దేశము కుమారుని ద్వారా జరిగింది, నెరవేరింది. అదే రీతిగా ప్రకటన గ్రంథము 21 మొదటి వచనం నుంచి 8 వచనాలు కూడా గట్టిగా చదవగలిగిన వారు చదవాలి.
ప్రకటన గ్రంథము 20 1 నుంచి 8 వరకు. అంతట నేను కొత్త ఆకాశమును కొత్త భూమిని చూసింది. మొదటి ఆకాశమును మొదటి భూమి గతించిపోయింది, సముద్రములు ఇక లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందు నా దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచింది. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురములు, వారు ఆయన ప్రజలై ఉంది. దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉంది. ఆయన వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయు. మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనైనను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయినది. సింహాసనంలో నుండి వచ్చిన గొప్ప స్వరం చెప్తాడు. అప్పుడు సింహాసనాసీనుడైన వాడు ఇదిగో సమస్తము నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పి, మరియు ఈ మాటలు నమ్మకమును నిజమునైనవి కనుక రాయమని ఆయన నాతో చెప్తున్నాడు. మరియు ఆయన నాతో ఇతనిని సమాప్తమైనది. నేనే అల్ఫయు ఒమేగయు, అనగా ఆదియు అంతమునై ఉన్నవాడు. దప్పిగొడు వారికి జీవజలముల బుగ్గలోని జలమును నేను ఉచితంగా అనుగ్రహించాను. జయించువాడు వీరిని స్వతంత్రించుకోడు. నేను అతనికి దేవుడనై ఉన్నాను, అతడు నాకు కుమారుడై ఉన్నాడు. వీరికి వారు అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్నిగంధకములతో మంటూ గుండంలో పాల్గొందురు. ఇది నమ్మరు. ఇక్కడ 6వ వచనము, మరియు ఆయన నాతో ఇతను సమాప్తమైనవి. నేనే అల్ఫయు ఒమేగయు, అనగా ఆదియు అంతమునై ఉన్నవాడను. దప్పిగొని వానికి జీవజలముల బుగ్గలోని జలమును నేను ఉచితంగా అనుగ్రహించినది. ఆత్మీయ దాహము. ఇప్పుడు మనకు పరలోక రాజ్యంలో ఆకలి దప్పులు లేవు. ఎల్లప్పటికీ సంతోషము, సమాధానము, ఆనందంగా అక్కడ మనం ఉంటాం. పేతురు రాసిన మొదటి పత్రిక 7-8 వచనాలు, 8-9 కలిసి ఉన్నాయి. ఎవరైనా సర్వకల్ప చదవండి, లేకపోతే నాన్న చదవమంటే నేనే చదవాలి. రక్షించుకోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నదా, దానికంటే అమూల్యమైన నీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు నీకు మెప్పును, మహిమయు, ఘనతయు కలుగుటకు కారణమగు. మీరు ఆయనను చూడకపోయినను ఆయన ప్రేమించుచున్నాను. ఇప్పుడు ఆయన కళ్ళారా చూడవే విశ్వసించుచు నీ విశ్వాసమునకు ఫలమును, అనగా ఆత్మరక్షణను పొందుచు చెప్పనశక్యము మహిమాయుక్తమైన సంతోషం గల వారై ఆనందించుచున్నారు. మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18 నుంచి 21 వరకు చదువుకున్నాం. 18 నుంచి ఇప్పుడు వారు ఏమైనా ఈ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్టుగా వెండి బంగారం వంటి క్షయ వస్తువుల చేత
మీరు విమోచించబడలేదు, కానీ అమూల్యమైన క్రీస్తు రక్తం అనగా నిర్దోషము నిష్కళంకములను గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచింపబడినది మీరు ఎరుగుదురు కదా. ఆయన జగత్తు పునాది వేయబడిన మునిపే నియమింపబడింది, కానీ తన మృతులలో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని యెడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలంలో ఆయన ప్రత్యక్షపరచబడింది. కాగా మీ విశ్వాసము నిరీక్షణయు దేవుని యందు ఉంచబడి ఉన్నవి. ఇక్కడ ఏమన్నా 19 వచ్చింది. అమూల్యమైన రక్తం చేత అనగా నిర్దోషమును నిష్కళంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచింపబడుతుందని మీరు ఎరుగుదు కదా. అదే రీతిగా కాగా మీ విశ్వాసమును నిరీక్షణయు దేవుని యందు ఉంచబడి ఉన్నది. కాబట్టి మనమంతా కూడా దేవుని వాక్యమును జాగ్రత్తగా పరిశీలన చేసుకొని ఈ చివరి దినాలలో మనం పొందుకున్న ఈ రక్షణానందము ఉచితంగా మనం పొందుకున్నాం. ఈ రక్షణానందమును ఇతరులు అనేకులు నశించిపోతున్నారు. యవన బిడ్డలు ఇంకా అనేకులు నశించిపోతున్నారు. కాబట్టి నశించిపోతున్న ఈ జనాలకు ఎక్కువగా మనం ప్రార్థన చేయాలి. దేవుని వాక్యం ఎక్కువగా క్రమంగా పాటించి లోతైన మర్మాలు తెలుసుకొని వారికి సూక్ష్మంగా వాక్య రక్షణానందమును తెలియజేయాలి. కాబట్టి మరి ఇది అనేకులు అనుకుంటున్నారు. అనేకులకు మనము ఒక వెరితనముగా అగుపడవచ్చు, కానీ అది మన ఆత్మ ఆనందం. మన హృదయంలో దేవుని ఆత్మ ఉంటే అక్కడ కార్యం జరుగుతుంది. కాబట్టి మనం దేవుని ఆత్మ చేత నడిపించబడి క్రమముగా ముందుకు సాగిపోవచ్చు. ఆయన రక్షణానందమును మనము సర్వ ప్రజలకు తెలియజేయాలి. మన నోటి మాటల ద్వారా కానీ, మన క్రియల ద్వారా కానీ, మన నడవడిక ద్వారా కానీ మనం ఇతరులను దేవుని ఆలయానికి నడిపించాలి. దేవుని యొక్క పరిచయలోనికి రక్షణానందములోనికి మనము వారిని నడిపించాలి. కాబట్టి ఈ సమయం ఎక్కువ తీసుకున్నానేమో నన్ను క్షమించాలి అందరూ అయ్యగారు కనుక. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ సమయాన్ని ఇచ్చినటువంటి అయ్యగారికి మీకును నా యొక్క ధన్యవాదములు మరియు గుడ్ ఫ్రైడే శుభములు. థ్యాంక్ యూ. నిలబడ్డోళ్ళకు థ్యాంక్ యూ. పాట అనగానే లేచి నిలబడి పాడుతున్నారు. మీరంతా మర్చిపోయారు. చూద్దామని నేనేం చెప్పలే. చూద్దాం ఏం చెప్పాలనుకున్నా. కొంతమంది కలిసిపోయారు. ఆకలి కూడా ఉన్నారు. ఆకలి ఎంతమందికి ఎత్తుంది చెప్పండి. ఆకలి ఎత్తుందా? ఎత్తలేదా? 6 గంటల వరకు కూర్చున్నా నేనే అంటారా? అప్పుడు ఇంకోసారి చర్చకి రాదు కదా. 6 గంటల వరకు నేను ఉదయం నుంచి నీళ్ళు తాగలేదు. చూద్దాం. వేసి దప్పిక కొన్నాడు కదా, దప్పిక ఎట్లా ఉంటాడు. యూ నీడ్ టు షేర్ హిస్ పెయిన్, నాట్ లిసన్ హిస్ పెయిన్. ఆయన యొక్క నొప్పిని వినడం కాదు. నొప్పిని వింటుంటే నిద్ర వస్తుంటుంది, నొప్పిని అనుభవిస్తే నిద్రపోతుంది. యూ నీడ్ టు స్పీక్ అట్లీస్ట్ దప్పిక, అట్లీస్ట్ ఆకలి, అట్లీస్ట్ ఆయన యొక్క వేదన మనం భరించకపోతే పౌలు ఏమంటాడు తెలుసా? ఆయన సిలువ మరణములో పాలిభాగమే ఉన్నట్టుగా అంటాడు. అంటే మనకంటే హయ్యర్ రేట్ కోరుకుంటున్నాడు. నేను కూడా సిలువ మరణం పొందేంతగా నేను ఆకాంక్షిస్తున్నాను అంటున్నాడు. ఐ వాంట్ దట్ పెయిన్, ఐ వాంట్ దట్ సఫరింగ్, ఐ వాంట్ ఎక్స్పీరియన్స్ ద పెయిన్ ఆఫ్ జీసస్ అంటున్నాడు. మనం కూర్చొనికనే ఇంటికి ముందరికి వెళ్తున్నాం. అది మనము నిజంగా ఎంతపడ్డ వాళ్ళం ఎలా అనేది ఒకసారి ప్రశ్న అనిపిస్తుంది. ఓకే, దేవునికి వందనాలు. చివరి మాట, 7వ మాట, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు శిలువలో ఆయన చివరి నిమిషంలో సమాప్తమైనది అని చెప్పి ఆయన తన ప్రాణం అప్పగించుకునే సమయంలో తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. వాట్ డస్ జీసస్ సే? దీని నుంచి యేసుక్రీస్తు మనకి ఏం నేర్చుకోమని తెలియచేస్తున్నాడు. నెంబర్ 1, ఆత్మ దేవుడు అనుగ్రహించు జీవం. ఆత్మ దేవుని వలన కలిగింది కాబట్టి మనం దేవుని సంబంధులం అని ప్రజలు ఎరగాలి. ఎవ్రీవన్, మేబీ క్రైస్తవులు కావచ్చు, క్రైస్తవేతరులు కావచ్చు, దే షుడ్ రియలైజ్ దట్ వీఆర్ ఫ్రమ్ గాడ్. దేవుని వలన మనము ఈ లోకమందు జీవిస్తున్నాం అనేటటువంటిది
ప్రజలు తెలుసుకోవాలి. అవర్ స్పిరిట్ ఈజ్ గాడ్స్. దేవుడు మనకిచ్చిన ఆత్మ అది దేవుని వలన కలిగింది కదా. మనము చనిపోయిన సమయంలో మనం చదువుకుంటాం. తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం నుంచి 5వ అధ్యాయంలో చదువుకుంటాం. ప్రకటన 13వ అధ్యాయంలో మనం చదువుకుంటాం. ఏమని చదువుతాం? ఆత్మ తాను అనుగ్రహించిన దేవుని యొద్దకు మరలా కొనిపోవును కదా. ద స్పిరిట్ గోస్ బ్యాక్ టు జీసస్. గాడ్ దేవుని యొద్దకు పోతుందంటే ఆటోమేటిక్ పోవడం కాదు. ప్రభువు మీద మనకి ఇక్కడ నేర్పిస్తున్నది ఏంటంటే వీ నీడ్ టు సబ్మిట్. మనము మన ఆత్మ గాలిలో అల్లాడకుండా, ఈ లోకంలో అటు ఇటు తిరగాడకుండా, ఈ యొక్క ప్రేతాత్మల లోకంలో మరొక ప్రేతాత్మ తిరగాడకుండా దేవుని ఆత్మ వద్దకు చేర్చబడాలనేటటువంటిది మనకు దేవుని వాక్యంలో మనం నేర్చుకుంటున్నాం. 22వ కీర్తనలో మనం చదువుకున్నాం కదా. ప్రభువు చేసిన ఆ ప్రార్థన దావీదు ప్రవచనాత్మకంగా 1000 సంవత్సరాలకు ముందే ఆయన తెలియజేస్తాడు. ఏమన్నాడు? నన్ను ప్రేతల భూమిలో పడవేసితివి. యేసు ప్రేతల భూమిలో పడ్డాడు. ఇక్కడ వేర్ ఇన్ ద డెడ్, అమాంగ్ ద డెడ్, ఆ చనిపోయినటువంటి శవములు ఉండే స్థలం, ఆ చనిపోయిన ఆత్మలు ఉండే స్థలం, ఆ ఆత్మలకు ఆవేదన, ఆ ఆత్మలకు శిక్ష, ఆ ఆత్మలకు అనేకమైనటువంటి ఒత్తిడి ఉన్నటువంటి ఆ ప్రేతాత్మల లోకం, ఈ లోకంలో పడవేసి అని ప్రవచనాత్మకంగా చెప్పినటువంటి ప్రభు ఇక్కడ చివరిదిగా మనకు నేర్పిస్తున్నది ఏంటంటే డోంట్ లెట్ యువర్ స్పిరిట్ వాండర్. నీ ఆత్మ గాలికి అటు ఇటు తిరగాడకుండా మీరు దేవునికి అప్పగించండి అనే మాట ప్రభు నేర్పిస్తున్నాడు. వింటున్నారా? దేవుని ఆత్మ దేవుని యొద్దకు చేర్చబడాలంటే నీ ఏమంటారు సమర్పణ అవసరం, నీ విధేయత అవసరం, నీవు సొంతంగా దేవునికి అప్పగించుకోవడం అవసరం. యూ నీడ్ టు సబ్మిట్. దేవునికి అప్పగించాలి. లార్డ్ హియర్ ఐ కమిట్ మై స్పిరిట్. మీరు రాత్రిపూట నిద్రపోతుంటే పొద్దుగాల లేస్తామనే ధైర్యం ఎంతమందికి ఉంది? మళ్ళీ లేస్తాం అక్కడిని పోతాం తెలియదు. బాయ్ బాయ్ టాటా సీయూ. రాహుల్ గాంధీ అంటాడు కదా, బాయ్ బాయ్ టాటా సీయూ అంటాడు కదా. మనం టాటా సీయూ అనిపోతే ఎక్కడ పోతామో తెలియదు. కాబట్టి ఆరోగ్యంగా ఉన్నా, క్షేమంగా ఉన్నా, మంచిగా ఉన్నా నీ ఆత్మలను దేవునికి అప్పగించి నిద్రపోండి. లార్డ్ హియర్ ఐ సబ్మిట్. వింటున్నారా? వీ డోంట్ గెట్ వాండర్. మనం అక్కడిక్కడ తిరగం. ఎవరికి అప్పగిస్తున్నాడు? ప్రభువైన యేసుక్రీస్తు తండ్రికి అప్పగిస్తున్నాడు. మొదటిది ఆత్మ అప్పగిస్తున్నాడు, రెండవది తండ్రికి అప్పగించుకుంటున్నాడు. వై టు ఫాదర్? తండ్రికి విధేయత చూపించిన ఒక ప్రియమైన కుమారుడు యేసుక్రీస్తు. మనందరికీ దేవుడు మహోన్నతుడు, సర్వాధికారి, సర్వశ్రేష్ఠుడు. అయితే యేసుక్రీస్తుకు తండ్రి అయి ఉన్నాడు. హీ కాల్డ్ హిమ్ ఫాదర్ అండ్ ఫాదర్ కాల్డ్ హిమ్ సన్. కుమారుడు అని పిలువబడ్డాడు. తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తును కుమారుడు అని పిలిచాడు. కుమారుడు అండ్ హీ కేమ్ యాజ్ సన్ ఇన్ టు దిస్ వరల్డ్. ఈ లోకంలోనికి కుమారుడిగా పంపించబడ్డాడు. టు డూ హిజ్ వర్క్. ఆయన రక్షణ కార్యము నెరవేర్చడానికి కుమారుడిని అప్పగించాడు. కుమారుడి ప్రాణమును ఆయన పెట్టాడు. ఆయనకి ఇష్టమైంది. ఆయన సొంతంగా తన కుమారుడి యొక్క ప్రాణాన్ని ఈ లోకంలో అర్పించేటట్టుగా చేశాడు. అయితే ప్రాణం పెట్టుటకును ప్రాణం తిరిగి తీసుకొనుటకును అధికారం కలిగిన యేసుక్రీస్తు, యోహాను సువార్త 10వ అధ్యాయంలో మనం చూస్తాం. హీ హ్యాస్ ది అథారిటీ టు లే హిస్ లైఫ్ అండ్ టు టేక్ బ్యాక్ హిస్ లైఫ్. పెట్టడానికి అధికారం ఉంది, తిరిగి తీసుకోవటానికి అధికారం ఉంది. అయితే ప్రభు తన యొక్క ప్రాణాన్ని పెడుతూ మనందరికీ నేర్పిస్తున్న ఒక మంచి ప్రార్థన ఇది. ది బెస్ట్ ప్రేయర్. మీరు చేసే ప్రార్థనన్నిట్లో అత్యుత్తమైన ప్రార్థన, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుని. ఐ ఆమ్ యువర్, నేను నీ వాడనై ఉండకూడదునని మనం ఒక పాట పాడుకుంటాం కదా. నేను నీ వాడనై ఉండగోరేదన్ యేసు ప్రియ రక్షక. మనకు తెలుగులో ఇప్పుడు పాటలు లేదు. ఇంగ్లీష్ పాట ఎవరో పాపం మంచి తెలుగు నేర్చుకున్న ఆయన ట్రాన్స్లేట్ చేశారు. నేను నీ వాడనై ఉంటానయ్యా. చాలా మంది హీలింగ్ ప్రేయర్ చేస్తారు కానీ సబ్మిటింగ్ ప్రేయర్ చేయరు. పాపం మరణ పడకమైన ఉన్న వాళ్ళ దగ్గరికి పోయి ప్రార్థన చేయాలంటే లార్డ్ టచ్ అండ్ హీల్ అని చేస్తారు. లార్డ్ ఆయన పోయి నీ ఆత్మను దేవునికి అప్పగించుకో అని చెప్పరు.
దేవుని బిడ్డలారా, దేవుడు తీసుకోవాలని ఉన్నప్పుడు నువ్వు ఆపలేవు. దేవుడు ఆపాలన్నప్పుడు నువ్వు పంపించడానికి నీకు అవకాశం లేదు. సో సబ్మిట్. మీరు మంచివారైనా, పెద్దవారైనా, చిన్నవారైనా, స్త్రీలైనా, పురుషులైనా, యవనస్తులైనా, వృద్ధులైనా, మీ పడుకునే సమయం అందు, మీరు చివరి సమయం అందు, మీరు ఏదైనా ప్రమాదానికి గురైనటువంటి సమయం అందు, ప్రభువా తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొచ్చున్నాను. ప్రభు సమాప్తమైందని చెప్పి ఆయన ప్రాణం పెట్టాడు కాబట్టి అప్పగించుకున్నాడు. మీరు ఈ ప్రార్థన చేస్తే ప్రభు మరుసటి దినాన్ని ఇస్తే సంతోషమే, మరుసటి జీవితాన్ని ఇస్తే సంతోషమే. కానీ ఇయ్యకుంటే ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాం. అవర్ అడ్రస్ ఈస్ దేర్. ఎబ్రీ పత్రికలో రాస్తాడు, మన పౌరస్థితి ఎక్కడుందంట? పరలోకం ఉంది. మన సిటిజన్షిప్ పరలోకం ఉంది. అనేకులు ఈ మైగ్రేట్స్, ఇల్లీగల్ మైగ్రేట్స్ అంతా కూడా యూకేలో, అమెరికాలో పోయి వాళ్ళు అక్కడ ఉన్న పౌరస్థితిని సంపాదించుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. సోషల్ సెక్యూరిటీ కార్డు సంపాదించుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. ట్రంప్ అన్ని కూడా పీక్ పడేసింది మొత్తం. నోబడీ కెన్ గో టు యుఎస్, నోబడీ కెన్ గెట్ సోషల్ సెక్యూరిటీ కార్డ్, నోబడీ కెన్ హ్యావ్ గ్రీన్ కార్డ్. మన పౌరస్థితి ఎక్కడుంది? పరలోకం ఉంది. ఎందుకు బట్టుంది? యేసుక్రీస్తుని బట్టింది. వింటున్నారా? ఊరిక కాదు, పాట పాడినంత మాత్రాన పౌరస్థితి, వాక్యం చెప్పినంత మాత్రాన పౌరస్థితి, లేకుంటే చర్చికి వచ్చినంత మాత్రాన పౌరస్థితి కాదు. తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొచ్చున్నాను. దేవుని సంగమా, మన మంచి ప్రభు నేర్పిన మంచి మాటలు మనం నేర్చుకుందాం, అప్పగించుకోవటం నేర్చుకుందాం. అప్పగించే యూదా నుంచి మనం అప్పగించుకునే క్రైస్తవులుగా మనం మారుదాం. యేసుని ఏం చేశాడు? యూదా అప్పగించాడు. కానీ మనము ఏం చేయమని చెప్తున్నాడు దేవుడు? మనల్ని దేవునికి అప్పగించుకోండి. లే యువర్ సెల్ఫ్ ఇన్ హిస్ హ్యాండ్. ఆయన చేతుల్లో మీరు ఉండండి. 91వ కీర్తన మొదటి వచనం చాలా మందికి వస్తుంది. చెప్పండి. మహోన్నతుని చాటున నివసించువాడును, సర్వశక్తుని నీడను. మళ్ళీ చెప్తాను కానీ ఒకసారి దాన్ని అన్వయించుకొని చూసుకోండి. ఒకసారి మహోన్నతుని చాటున మనం రావాలి. ఎప్పుడు రావాలి? నీకు రోగం వచ్చినప్పుడే కాదు, బాధ నొందినప్పుడే కాదు, చర్చి మధ్యకి వచ్చినప్పుడే కాదు. ఎవ్రీ టైం పాస్టర్ దగ్గరికి వచ్చి ప్రార్థన చేసుకోవడం కాదు. మీరు దేవుని సన్నిధికి పోవాలి, మహోన్నతుని చాటులోకి పోవాలి. తర్వాత రెండవది సర్వశక్తుని నీడను, ఆయన నీడలో విశ్రమించాలి, ఆయన యొక్క మందిరంలో విశ్రమించాలి. చర్చికి రావాలి. నేను చెప్తాను కదా, మీరు చర్చికి వచ్చి చర్చిలో దేవుని సన్నిధిలో ఉండండి. అనారోగ్యమైన, బాధ అయినా, కష్టమైన, అంటే అందరు కష్టాలు బాధలు వచ్చినప్పుడు చర్చి మతికి వస్తుంది, లేకుంటే చర్చి మతికి రాదు. చర్చి నీకు విశ్రామ స్థానము. నువ్వు దేవుని సన్నిధిలో సేద తీరడానికి దేవుడు ఇస్తున్న దేవుని మందిరమై ఉంటున్న దేవునికి వందనాలు. దేవుడు ఇచ్చిన చక్కటి సమయాన్ని బట్టి దేవునికి వందనాలు. యేసుక్రీస్తు సిలువలో పలికిన 7వ మాట చెప్పండి అందరూ. తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొచ్చున్నాను. నీ ప్రార్థన ఎంత పొడవైనా ఉన్నది, ఎన్ని దేశాలైనా తిరిగి రండి, ఎంత అవసరం ఉన్నా అవసరం లేని మాటలు మీరు ఎన్ని మాట్లాడినా పర్లేదు, చివరికైతే ఇది ఎంత మర్చిపోకండి. ఏం చెప్పాలి? తండ్రి చెప్పండి. తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొచ్చున్నాను. ఓ లార్డ్, ఐ సబ్మిట్ మై సోల్ అంటు యువర్ హ్యాండ్స్. నీ చేతికి నేను అప్పగించుకొచ్చున్నాను. మంచి ప్రార్థన నేర్చుకున్నామా? విస్తారమైన మాటలలో చెప్పండి. దోషం ఉండక మానదు. పొడుగా చేస్తే దోషం, చిన్నగా చేస్తే అది మనకు దీవెన కదా. పరిసయ్యుడు చిన్న ప్రార్థన చేశాడు, సుంకరి చిన్న ప్రార్థన చేశాడు, పరిసయ్యుడు పెద్ద ప్రార్థన చేశాడు. మీరు పరిసయ్యులా, సుంకరు చిన్న ప్రార్థన కదా. పాపినైన నన్ను కరుణించు. ఈవెన్ హీ అండ్ గాడ్, నన్ను నీవు కరుణించు. అంతే, దునియా అంతే ఉండగా నన్ను నీవు కరుణించు. బెస్ట్ ప్రేయర్, యాక్సెప్టెడ్ ప్రేయర్ అండ్ గాడ్ హర్డ్ ద ప్రేయర్. దేవుడు వినే ప్రార్థనలు కావాలన్నా, లేకుంటే మందిని మెప్పించే ప్రార్థన మనకు కావాలన్నా? తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొచ్చున్నాను. ప్రార్థన చేసుకుందామా? ఉదయం నుంచి మనం విన్న చక్కని 7 మాటలను బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం, దేవునికి వందనాలు చెల్లిద్దాం. ప్లీజ్ డోంట్ మూవ్ అరౌండ్. ఎవరు తిరగకండి, ఎవరు లేవకండి. ఏం అవసరం లేదు. ఇప్పుడు ఎవరు కింద పడరు, ఎవరు చచ్చిపోరు. మనం ఒక 5 నిమిషాలు లేట్ అయినా పర్లేదు. అంతా ప్రార్థన ఆశీర్వాదం అయిన తర్వాతనే పోయి
ఆ యొక్క రిఫ్రెష్మెంట్స్ సిద్ధం చేయండి. అంతవరకు దయచేసి కదలవద్దు ప్లీజ్. దిస్ ఇస్ వండర్ఫుల్ టైం. మనం 6 గంటలు దేవుని సన్నిధిలో గడిపాము. ఒక 2 నిమిషాలు దేవుని సన్నిధిలో సమర్పించుకోకపోతే మన మందిరానికి వచ్చి లాభం లేదు. ఇట్స్ వెయిన్. మందిరానికి రావడమే దరిద్రం దండుగా. కాబట్టి ప్లీజ్ ఈ 2 నిమిషాలు మీరు దేవుని ఎదుట నిలవండి. తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనిచున్నానని ప్రభు చెప్పిన మాటను బట్టి అందరం ప్రార్థన చేద్దాం. ఇది ఇంతవరకు ఒకరు ప్రార్థన చేశారు, ఒకరు పాట పాడారు, కానీ ఇప్పుడు అందరం ప్రార్థన చేద్దాం. దయచేసి వీలైతే నిలబడండి, మోకరించండి. ఇట్స్ ఎ గుడ్ టైం, లాస్ట్ టైం. ఇంకా మళ్ళీ మనం కొంతసేపు మళ్ళీ ఇంకో గంట ఉండే అవకాశం లేదు. కాబట్టి నీళ్ళం మోకరించగలిగిన వాళ్ళందరూ మోకరించండి, నిలవండి, అట్లా కూర్చోకండి. కాళ్ళు 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 అయిపోయింది సార్. ఓకే, దేవుడికి వందనాలు. ప్రార్థన చేసుకుందాం. లార్డ్ వి ప్రైజ్ యు. ప్రార్థన అక్కడిక్కడ ఎక్కడ చూడండి, మీరు నన్ను చూడండి, నన్ను చూడకండి, దేవుని చూడండి ప్లీజ్. లుక్ ఇన్ టు గాడ్స్ ఫేస్. యేసు నీ కొరకు మా బలి పశువు అయ్యాడు. పస్కా బలి పశువు ఈ దినమందు వధించబడ్డది. ఎవరి అభీష్టమైంది? తండ్రి యొక్క అభీష్టమైంది. తండ్రి తన కుమారుని అప్పగించాడు. కుమారుడు కూడా తన ప్రాణమును పెట్టుటకును ప్రాణమును తిరిగి తీసుకొనుటకును అధికారము గలవారిగా తన ప్రాణం పెట్టాడు. ఇంతవరకు వాక్యం విన్నాం. సమాప్తమైనది. దేవుడు చేసిన రక్షణ కార్యము యేసునందు సమాప్తమైంది. కంప్లీట్ గా దేవుడు ఇచ్చాడు, ఫుల్ గా ఇచ్చాడు, ఫుల్ గా ఇచ్చాడు. మనం ఫుల్ గా ఇస్తే తింటాం కదా, ఫుల్ గా ఇచ్చింది తాగేస్తాం కదా. ఫుల్, వి వాంట్ ఫుల్ ఎంటర్టైన్మెంట్. బట్ గాడ్ గివ్స్ ఫుల్ సాల్వేషన్. రక్షణ సంపూర్ణంగా దేవుడు ఇస్తున్నాడు. విల్ యు టేక్ ఇట్? మీరు తీసుకుంటారా? మీరు తీసుకుంటారా? ఓ ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. మీ నోరు తెరిచి ప్రార్థన చేయడమా? ప్రభు నీ కొరకు 6 గంటలు సిలువలో వేలాడాడు. మీరు గంటలు దేవుని మందిరంలో ఉంటాం, మీకు ఇబ్బంది కాకూడదు. దేవునికి వందనాలు చెల్లిద్దాం. లెట్స్ ప్రే. థ్యాంక్ గాడ్. అయ్యా నీకు వందనాలయ్యా. నేను పాపినయ్యా, పాపినైన నన్ను కరుణించు. అసుకరి ప్రార్థన మీరు చేయడం మా ప్రభు పెట్టాడు. పరిశీలన ప్రార్థన చేయకండి. ఓ దేశాలన్నీ తిరిగి రాకండి, అవసరం లేదు. నీవు దేవుని ఎదుకు రా, దేశాలు అవసరం లేదు. దేవుని ఎదుకు రా, ఒక్క మాట ప్రార్థన చేయండి. లార్డ్ హియర్ ఐ కమ్. ఎస్ అయ్యా, నా దగ్గరికి వస్తున్నాను అయ్యా. అయ్యా నా పాపములే నిన్ను శిలువ మీద మోపాయి ప్రభా. అయ్యా నా యొక్క దోషములే, నా అపరాధములే నిన్ను శిలువ మీదకి ఎక్కించాయ్యా. అయ్యా నన్ను క్షమించు. వాట్ ఏ పెయిన్ఫుల్ డెత్. ఎంత భయంకరమైన మరణము. నా పాపం ఎంత భయంకరమైన వేదన నిన్ను కలిగించిందయ్యా. నన్ను క్షమించని అడగండి. మీ నోరు తెరిచి అడగండి. నా పాపము ఇంతగా నిన్ను శిక్షించిందా ప్రభువా? మై సిన్, నా పాపములో ఇంత ప్రభావం ఉందా? ఇంత దరిద్రత ఉందా? నిన్ను, నీ రక్తాన్ని, నీ శరీరాన్ని ఉల్లబడిచేంతగా నిన్ను ప్రభువా హింసించిన నా పాపాన్ని అయ్యా నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాను. నన్ను క్షమించని అడగండి. లార్డ్ ఫర్గివ్ మీ, నన్ను ఫర్గివ్ మీ, క్షమించమని అడగండి. ఇంతవరకు మీరు అడిగిన పాపాలన్నిటి సంగతి ఓకే. ఇప్పుడు మీకు దేవుడు చూస్తే, మీలో ఉన్న దోషం చూస్తే, అసూయ చూస్తే, ద్వేషం చూపిస్తే, మీలో ఇతరుల పట్ల ఉండే కోపం చూపిస్తే, మనకు నాగరాజు చెప్పాడు కదా, ఆయన దేవుని సేవలో ఉన్నాడు, అయినా కానీ ఆయన కోపం వచ్చింది. ఆయన అంటున్నాడు, నేను ఇది చెప్పడానికి కూడా నాకు అర్హత లేదన్నాడు. మనం ఎంతో దరిద్రులు. దేవుని బిడ్డ ప్రార్థన చేద్దామా? ఐఎమ్ సిన్నర్, నేను తగ్గిపోతున్నాను ప్రభువా. నేను నీవిచ్చిన వాక్యపు ఆ యొక్క నిబంధన నుంచి పలుమార్లు నేను తప్పిపోతున్నాను, నన్ను క్షమించని అడగండి. మీరు అడిగితే దేవుడు మిమ్మల్ని క్షమిస్తాడు. మీరు క్షమించబడకుండా వెళ్తే మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు ఏమవుతుందో తెలియదు, మీ ప్రాణం ఏమవుతుందో తెలియదు, మీ రక్షణ ఏమవుతుందో తెలియదు. మీరు ప్రభు యొద్దకు కొనిపోబడితే దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలుగా దేవుని యందు ఆనందించగలిగి ఈ అవకాశాన్ని మీరు వినియోగించుకోండి. కమ్ అంటూ జీసస్. యేసు వద్దకు రండి. నేను 1 నిమిషం మౌనంగా ఉంటాను. మీరే ప్రార్థన చేయాలి. మీ నోరు తెరిచి ప్రార్థన చేయాలి. మీ కంఠధ్వని పరమున వినబడాలి. అర్థమైందా? తెలుగులోనే రాసిన మంచి మాట దావీదు చెప్పాడు, నా కంఠధ్వని పరమున వినబడునుగాక అన్నాడు. స్వరాలు కదలాలి, నీ వాయిస్ బయటికి రావాలి. పక్క వాళ్ళ సంగతి విడిచిపెట్టండి. వాళ్ళు ఏమైనా కానీ నీవు నీ దేవుని సన్నిధిలో దేవునితో సమాధాన పడుతున్నావా? దేవుని ఎదుట నీ పాపాన్ని ఒప్పుకుంటున్నావా? ఒక మాట ప్రార్థన చేసుకునండి. నేను మీతో కలిసి ప్రార్థన చేస్తాను.